Hello everyone. Good afternoon. Okay. So our today's topic is for simplifications of any numerical expressions. అంటే న్యూమరికల్ ఎక్స్ప్రెషన్స్ వేటినైనా సింప్లిఫై చేయడం. ఇందులో అప్రాక్సిమేషన్స్ కూడా వస్తాయి. అప్రాక్సిమేషన్స్ అంటే కొన్ని డెసిమల్స్ లో కానీ ఫ్రాక్షన్స్ లో కానీ అంటే ఇన్సాల్వబుల్ కేసెస్ ఏమైనా ఉంటే అప్రాక్సిమేట్ చేయొచ్చు. ఓకే. అండ్ సింప్లిఫికేషన్స్ ఇది ఏంటి అంటే ఒక ఓకే, ఆన్సర్ చెప్పేశారు అప్పుడే. ఓకే ఓకే, వెరీ గుడ్. ఓకే ఓకే ఓకే, ఐ గాట్ ఇట్. సో ఇప్పుడు వీటిలో సింప్లిఫికేషన్స్ ఏంటి అంటే చిన్న ప్రాబ్లం అయినా కావచ్చు, పెద్ద ప్రాబ్లం అయినా కావచ్చు. మనకి క్లరికల్లో 5 మార్క్స్ వరకు వస్తుంటాయి. సో అవి అంత తేలిగ్గా తీసిపడేయడానికి లేదు. ఈ చిన్న చిన్నవన్నీ పర్లేదు, కొంచెం పెద్ద వచ్చేటప్పటికి అప్రాక్సిమేట్ చేయగలగాలి, అది కూడా విత్ ఇన్ ద గివెన్ టైం. అదొకటే ఇక్కడ మన స్కిల్. Okay, and before starting this, I want to teach you some basics about this. బిట్ పక్కన పెట్టండి, అంటే ఈ బిట్స్ ఏముంది ఎలాగైనా చేయొచ్చు. బట్ ఐ వాంట్ టు టెల్ యూ సమ్, అంటే ఎలాంటివి అంటే కొన్ని లాజిక్స్. డివిజిబిలిటీ రూల్స్ మీద పక్కా గ్రిప్ ఉండాలి. అలాగే నెక్స్ట్ స్పీడ్ మ్యాథ్స్, అంటే స్పీడ్ క్యాలిక్యులేషన్. స్పీడ్ అనగానే మైండ్ అనమాట, మైండ్ క్యాలిక్యులేషన్, డివిజిబిలిటీ రూల్స్. అలాగే త్రూ ఆప్షన్స్ వెరిఫై చేసుకునే స్పీడ్ మనలో ఉండాలి. దాని తర్వాత బాట్మస్ తెలిసి ఉండాలి. బాట్మస్ అంటే ఏవైనా మల్టిపుల్ ఆపరేషన్ ఉన్న థ్రెడ్ ఒకటి ఇచ్చాడు అనుకోండి, ఇలాగా ఇలాంటి థ్రెడ్ ఇచ్చేటప్పుడు ఫస్ట్ మనం బ్రాకెట్ ఆఫ్ డివిజన్ ఫస్ట్ ఇంపార్టెంట్ ఇవ్వాలి, తర్వాత మల్టిప్లికేషన్, తర్వాత ఎడిషన్, తర్వాత సబ్ట్రాక్షన్. అంటే ఫస్ట్ డివిజన్. ఇక చూడండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 5 into 6 డివైడెడ్ బై 2 అన్నాం. ఓకే, అయితే 5 into 6 చేసేసి తర్వాత డివిజన్ 2 చేసిన తప్పేం లేదు, ఎందుకంటే రెండు ఒకటే వస్తుంది. బట్ మనం ఆథరైజ్డ్ గా ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సింది ఎందుకంటే 6 divided by 2, దెన్ ఆఫ్టర్ వి నీడ్ టు మల్టిప్లై. ఓకే, అది డివిజన్, తర్వాత మల్టిప్లికేషన్, తర్వాత ఎడిషన్, తర్వాత సబ్ట్రాక్షన్, వీటికి మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఇవి చిన్న చిన్న విషయాలు అనమాట, గుర్తుపెట్టుకుంటే చాలు. సో ఎనీవేస్ ఇది అయిపోయింది. దీని తర్వాత మీకు మరికొన్ని విషయాలు చెప్పాలి. ఏంటి అంటే పర్సంటేజ్ రిలేటెడ్ చాలా వస్తాయి ఇందులో. ఓకే, పర్సంటేజ్ గురించి మీకు బేసిక్ ఆఫ్ పర్సంటేజ్ అనేది పర్సంటేజ్ వచ్చినప్పుడు చెప్తాం. ఆల్రెడీ అయిపోయిన వాళ్ళు వెల్ అండ్ గుడ్, రాని వాళ్ళందరికీ తర్వాత చెప్తాను. ముందు పర్సంటేజ్ వస్తే ఏంటంటారు, బేసిక్ పర్సంటేజ్ ఇస్తారు. బేసిక్ నుంచి మనం ఏం నేర్చుకుంటాం? సే ఫర్ ఎగ్జాంపుల్ 20% అంటే మీనింగ్ ఏంటి? 20/100 కదా. 20/100 అంటే ఎంత? 1/5. సో ఇలా మనకు పర్సంటేజ్ టు ఫ్రాక్షన్, ఫ్రాక్షన్ టు పర్సంటేజ్ కన్వర్షన్స్ తెలుసు కదా మనకి. అంటే పర్సంటేజ్ టు ఫ్రాక్షన్ కన్వర్ట్ చేయాలంటే 100 తో డివైడ్ చేయాలి. Similarly, if you want to convert this fraction to percentage, then you have to multiply with 100. ఇది ఏంటంటే 5 20s కాబట్టి again 20% you get. ఇది చాలా చిన్న విషయం, అందరికీ తెలిసిందే. ఓకే, అలాగే కాకుండా ఇంకా కొన్ని ఉంటాయి చిన్న సీక్రెట్స్. ఏంటి అంటే ఒకసారి చూడండి, ఇవి తెలిస్తే మీరు ఫాస్ట్ గా చేయడానికి సింప్లిఫికేషన్స్ చాలా అవకాశాలు ఉంటాయి. అదేంటి అంటే 20 కాదు, 10% ఆఫ్ ఎనీ నంబర్ అన్నారు అనుకోండి. జస్ట్ వెయిట్. ఓకే, 10% ఆఫ్ ఎనీ నంబర్ అన్నారు అనుకోండి. 10% అసలు అంటే ఎంత? 1/10/100, దట్ ఈస్ 1/10. దీన్ని డెసిమల్ లో చెప్పాలంటే ఎలా చెప్తాం? 0.1. అంటే 10% ఆఫ్ ఎనీ నంబర్ ని మల్టిప్లై 10% ఆఫ్ ఎనీ నంబర్ ఫైండ్ చేయాలి. సే ఫర్ ఎగ్జాంపుల్ 10% యూ వాంట్ టు ఫైండ్ 253. ఓకే, 10% ఆఫ్ 253 ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేస్తే సరిపోతుంది? వి నీడ్ టు మల్టిప్లై this, we need to multiply this 253 with 0.1 కదా. ఓకే, with 0.1 if you need to multiply 0.1 తో మల్టిప్లై చేస్తే ఆటోమేటిక్ ఏమవుతుంది? ఈ 25.3 వచ్చేస్తుందా లేదా? అంటే ఏంటి, 1 డిజిట్ తర్వాత డెసిమల్ వచ్చేస్తుంది. సో
ఆబ్వియస్లీ మనకి తెలియాల్సిన ఫైనల్ గా సీక్రెట్ ఏంటి అంటే 10% ఆఫ్ ఎనీ నెంబర్ ఫైండ్ చేయాలంటే దానికి రైట్ సైడ్ నుంచి 1 డిజిట్ తర్వాత డెసిమల్ ని మనం ప్లేస్ చేయాలి. అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ 10% ఆఫ్ ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్ ఓకే 265 దెన్ వాట్ ఈస్ ఆన్సర్ 26.5 ఆర్ నాట్. అంతే, ఇంక మీరు చెప్పాల్సిన అవసరం లేదు దీంట్లోని. ఓకే, అలాగే 10% ఆఫ్ ఎనీ అదర్ నంబర్ 478 అంటే ఎంత అవుతుంది ఆటోమేటిక్ గా 47.8. ఓకే, సో ఇది చిన్న చిన్న విషయాలే, మీకు ఇలాంటి చిన్న విషయాలే కాస్ట్లీ అయిపోతాయి. ఓకే రైట్, అలా కాకుండా సమ్ 30% ఆఫ్ అన్నాను, 30% ఆఫ్ 468 అన్నాం అనుకోండి. ట్రెడిషనల్ గా మీరు సాల్వ్ చేయాలంటే ఏం చేస్తారు, 30/100 టైమ్స్ ఆఫ్ 468 చేస్తారు, ఏదో క్యాన్సిలేషన్స్ అని చేస్తుంటారు. సో ఇలాగ కాకుండా 30% ఆఫ్ 468 మీరు చేయాల్సిన అవసరం వస్తే అప్పుడు మీరు ఎలాగ దాన్ని మూవ్ అవ్వాలంటే అంటే మనకి ఇప్పుడు స్టార్టింగ్ లో అది ఇబ్బందిగా ఉన్నప్పటికీ కూడా దిస్ టైప్ ఆఫ్ క్యాలిక్యులేషన్ వర్కౌట్ అవుతుంది. సో ఇప్పుడు 30% ని హౌ కెన్ వి స్ప్లిట్ 3 into 10% కదా, 3 into 10% ఆఫ్ 468, 3 into 10% ఆఫ్ 468 అంటే మనకి ఏంటవుతుంది, 10% ఆఫ్ 468 అంటే వెంటనే డెసిమల్ వచ్చేస్తుంది. సో 10% ఓవర్ దీన్ని 3 తో మల్టిప్లై చేసేయాలి. అంటే 30% అనగానే మీరు ఏం చేస్తే సరిపోతుంది అంటే నంబర్ ని 3 తో మల్టిప్లై చేసి 1 డిజిట్ తర్వాత డెసిమల్ పెట్టేస్తే సరిపోతుంది. ఓకే, 3 multiplied by 3 and applied the decimal after 1 digit from right to left. ఓకే, ఇది ఒక తెలుసుకోవాల్సిన విషయం. అలాగే మరి 1% అంటే ఎంత అవుతుంది మనకి, 1% ఏమంటే 1/100 విచ్ ఇస్ నథింగ్ బట్ 0.01 కదా. అంటే ఇప్పుడు 1% ఆఫ్ ఎనీ నంబర్ ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ అంటే ఎంత 469 ఫైండ్ అవుట్ చేయాలి. అప్పుడు ఏంటి సరిపోతుంది, దిస్ 469 షుడ్ బి మల్టిప్లైడ్ విత్ 0.01 అంటే ఫైనల్ రిజల్ట్ ఏంటవుతుంది, రిజల్ట్ ఇక్కడ దీనికి 469 కి 2 డిజిట్ల తర్వాత వచ్చేస్తుంది డెసిమల్. సో ఫైనలీ వాట్ ఈస్ ద రిజల్ట్, ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్ ద 1% ఆఫ్ ఎనీ ఓకే 7285 then simply what we have to do, we have to keep digit of decimal after 2 digits from right to left. ఓకే, సో కాబట్టి ఇలాగ మీరు చేస్తే సరిపోతుంది. మరి అలాగే మరి ఇప్పుడు 4% అన్నాం అనుకోండి, 4% ఆఫ్ 62 అదే 625 అన్నాం అనుకోండి. దీని మీనింగ్ ఏంటి, దిస్ ఈస్ 4 into 1% అని అర్థం. 4 into 1% ఆఫ్ 625 అంటే అర్థం ఏంటి, 1% అంటే 2 డిజిట్స్ తర్వాత డెసిమల్ వచ్చేయాలి, 4 తో మల్టిప్లై అయిపోవాలి. సో 625 4s 60 600 4s 2424 సార్ 25 4s 100 సో 2500 దానికి 2 డిజిట్ల తర్వాత డెసిమల్ పెట్టాలి బికాస్ ఆఫ్ 1%. సో 25 ఇస్ యువర్ ఆన్సర్. ఓకే, ఇప్పుడు మీరు ఒక్కసారి 8% ఆఫ్ ఎనీ నంబర్ నేను ఇక్కడ వస్తున్నాను చెప్పండి, 149 ఫైండ్ చేయండి. $11.92 రచన 11.92. ఓకే, సో ఎనీవేస్ ఇప్పుడు మనకి ఏంటి ఇక్కడ 8 దిస్ ఈస్ నథింగ్ బట్ 8 into 1% కదా. 8 into 1% అనగానే మీరు ఏంటవుతుంది, ఫస్ట్ నంబర్ షుడ్ బి మల్టిప్లైడ్ విత్ 8. 149 8s ఓకే 149 8s లేకపోతే ఇంకోటి 158 చేసి 18 సబ్ట్రాక్ట్ చేసేయచ్చు. 158 1200 minus 8, 1200 minus 8 ఎంత అవుతుంది 1192. సో 1% కాబట్టి ఆఫ్టర్ 2 digits we have to keep the decimal. సో ఇది మనకి దీనిలో ఉండే సీక్రెట్, ఎంతకంటే నేర్చుకోవడం కొద్దిగా ఏం లేదు. అంటే 10% ఆఫ్ ఎనీ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే సింప్లీ వీ హ్యావ్ టు కీప్ ద డెసిమల్ ఆఫ్టర్ 1 digit. అలాగే 1% ఆఫ్ ఎనీ నెంబర్ ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్ దెన్ యూ నీడ్ టు కీప్ ద డెసిమల్ ఆఫ్టర్ 2 digits ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్ ఆఫ్ ద నంబర్. అంతే. సో ఈ చిన్న చిన్న విషయాలు తెలిస్తే చాలు, మాక్సిమం సాల్వ్ చేయొచ్చు. అలాగే కొన్ని డిజిట్స్ మీద గ్రిప్ ఉంటే సాల్వ్ చేసేయచ్చు. ఇప్పుడు మీరు జాగ్రత్తగా చూస్తే ఇక దీంట్లోని దిస్ ఈస్ 4 - 1 3, అలాగే 6/2 is 3, 3 into 5 15 plus 15 minus 1. So this is how much, 15 minus 61 plus 14 plus 3 17. So what is your option, C. Okay, similarly
ఇప్పుడు ఈ ప్రాబ్లం అందరూ చేయండి. 28,854 divided by 458 divided by 9. ప్రాబ్లం ఇక్కడ ఏంటి అంటే రెండు రకాలు ఉన్నాయి ఫ్రెండ్స్. అవేంటి అంటే వన్ ఈస్ వీ హ్యావ్ టు డూ విత్ అ స్పీడ్ క్యాలిక్యులేషన్, జెన్యున్ గానే చేయాలి, స్పీడ్ క్యాలిక్యులేషన్ చేయాలి. లేదా రెండోది ఆప్షన్స్ నుంచి ఎలిమినేట్ చేయొచ్చు కొంచెం నంబర్స్ తాలూకా ప్రాపర్టీస్ తెలిస్తే. ఎవరైనా చేశారా? See this 28,000, how much is that? 854 divided by 458 divided by 9 అన్నాడు. 9 అంటే 9/1 అనే కదా అర్థం. సో ఆబ్వియస్లీ ఇది ఎక్కడికి వస్తుంది అంటే మనకి డినామినేటర్ లోకే వస్తుంది 9 అనేది. 9 డినామినేటర్ లోకి వచ్చింది అనుకోండి, దెన్ వాట్ హ్యాపెన్స్? ఓకే, డినామినేటర్ 9 వస్తే 9 తో క్యాన్సిల్ చేసేయచ్చు కదా దీన్ని. 9 3s are 27, 1 8, 9 2s are 18 and 9 6s are 54. at a time 2 digits కాబట్టి 3206. అయితే ఇప్పుడు ఒక్కసారి చూడండి, ఇలాగా మీరు లెక్క చేయకండి. లెక్క చేస్తే చాలా ఎక్కువ టైం పట్టేస్తుంది. హియర్ జస్ట్ సీ, ఇది నియరెస్ట్ టు 500 అనుకోండి. ఇది 500, ఇది ఎంత? 3000 లో ఉంది. 500 3000 లో ఎనీ టైమ్స్ పోతుంది? హలో వెళ్తా ఉండు నువ్వు, ఏం కాదు. హలో హలో ఓకే. సో 6 టైమ్స్ కట్ అవుతుంది కదా, అప్రాక్సిమేట్ ఎన్ని టైమ్స్ పోతుంది? 6 టైమ్స్ పోతుంది. ఆప్షన్స్ ఏమైనా క్లోజ్ గా ఉన్నాయా? లేవు. 6 టైమ్స్ అంటే మనం అప్రాక్సిమేట్ చేసాం, దానికి క్లోజ్ గా ఫిగర్ అది 7. సో యువర్ ఆన్సర్ ఇస్ 7. క్లియర్ ఎవ్రీవన్? ఎవరికైనా డౌట్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయొచ్చు, లేదా ఓకే రైట్. ఇది న్యూ కమర్స్ కి కూడా 9 కూడా ఉందా? 9 ఇందులో ఆప్షన్స్ లో లేదు కదా. బై 9 ఉంది అని అంటున్నాను సార్. ఓ బాబ్రే, అదే చేశాను. ఓకే, వన్స్ అగైన్ ఐ టెల్ యూ, జస్ట్ వెయిట్. సనపాల హిమ. ఓకే, నేను స్లోగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఆగండి. సి, ఇప్పుడు దీనికి నేను స్లోగా రాస్తున్నాను చూడండి. ఎవరెవరు డౌట్ ఉందో హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళు చూశాను, మరొకసారి చేస్తాను చూడండి. దిస్ ఈస్ 28,854 రైట్, డివైడెడ్ బై అన్నాడు కాబట్టి డివైడెడ్ బై 458. ఈ ఎంటైర్ వాల్యూ డివైడెడ్ బై 9. ఈ ఎంటైర్ వాల్యూ డివైడెడ్ బై 9 అంటే 9/1 కదా. దిస్ విల్ ఇన్వర్ట్ అయిపోయి ఏమైపోతుంది? 1/9 అయిపోతుందా లేదా? సో ఇన్వర్ట్ అయిపోయి 1/9 అయిపోతుంది. ముందు 458 తో డివైడ్ చేయకండి, 9 తో డివైడ్ చేసేయండి. సారీ, ఓకే ఓకే. ఇప్పుడు చూడండి, 9 తో డివైడ్ చేస్తే ఎన్ని టైమ్స్ పోతుంది? ఇక 9 ఇక్కడ ఉంది, 9 తోనే డివైడ్ చేస్తున్నాను. 9 3s are 27 అండ్ ఇక్కడ 1, 9 2s are 18. అలాగే 0 పెట్టుకోవాలి, ఎందుకంటే 2 digits at a time క్యారీ చేస్తున్నాం కాబట్టి. 9 6 are. సో దిస్ ఈస్ అప్రాక్సిమేట్లీ హౌ మచ్? 3200, అంటే 3000 పైన ఉంది కదా ఇది. అలాగే ఇది అప్రాక్సిమేట్లీ 500 కి క్లోజ్ వాల్యూ కదా. 500 క్లోజ్ వాల్యూ అంటే అప్రాక్సిమేట్లీ ఎన్ని టైమ్స్ పోతున్నది? 6 టైమ్స్. అయితే మనం ఇక్కడ 3200 ని తగ్గించేసాం, దీన్ని కూడా తగ్గించేసాం. సో 6 టైమ్స్ వచ్చింది. ఇక్కడ మనకి 6 కి దగ్గరలో ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి? క్లోజ్ గా అసలు ఒక్క ఆప్షన్ కూడా లేదు కదా. ఓన్లీ వన్ ఆప్షన్ ఇస్ క్లోజ్ టు 6. సో విచ్ ఈస్ ఆన్సర్? 7 ఈస్ ఆన్సర్. అర్థమైందా లేదా? 6 కి క్లోజ్ గా ఉండే ఆప్షన్. ఓకే, అనవసరంగా క్యాలిక్యులేట్ చేసి టైం వేస్ట్ చేసుకోకండి. దిస్ ఈస్ అప్రాక్సిమేటెడ్ వాల్యూ. ఓకే, క్లియరా? ఎవరెవరైతే డౌట్ అడిగారో, ఇప్పుడు ఎవరో ఇందాక హ్యాండ్ రైజ్ చేశారు. క్లియర్ ఆర్ నాట్? ఇంక్రీజ్ చేసాం. రెండు. ఇప్పుడు చూడండి, న్యూమరేటర్ బై డినామినేటర్ కదా. న్యూమరేటర్ ని ఇంక్రీజ్ చేసాం, డినామినేటర్ ని ఇంక్రీజ్ చేసాం. ఓకే, సో అది అప్పుడు 6 కి దగ్గరలోనే ఉంటుంది కదా. మనం ఎగ్జాక్ట్ డివైడ్ చేయలేదు కదా. ఎగ్జాక్ట్ డివైడ్ చేస్తే 6 పాయింట్ సంథింగ్ వస్తుంది, విచ్ ఇస్ క్లోజ్ టు 7 ఆర్ నాట్? ఇందాక ఇప్పుడు ఎవరో డౌట్ రాశారు, ఒకసారి చూడండి. న్యూమరేటర్ బై డినామినేటర్ ఉంది. న్యూమరేటర్ ఈజ్ ఆల్సో ఇంక్రీజ్డ్, డినామినేటర్ ఈజ్ ఆల్సో ఇంక్రీజ్డ్. ఓకే, రెండు ఇంక్రీజ్ అయ్యాయి. సో దానివల్ల మీకేం పెద్ద తేడా రాదు. ఓకే,
సో ఇది 6 పాయింట్ సంథింగ్ 6.5 అరౌండ్ వాల్యూ వస్తుంది. సో దట్ ఈస్ అప్రాక్సిమేటెడ్ టు 7. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది కొంచెం మళ్ళీ ఇప్పుడు ఒకసారి చూడండి, దీన్ని నేను స్లోగానే చెప్తానులేండి. ఇప్పుడు చూడండి, దీంట్లోని 56% ఆఫ్ 958 ప్లస్ 67% ఆఫ్ దిస్ అండ్ ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ పర్సంటేజ్ ఆఫ్ 2000. ఆల్ సైడ్స్ పర్సంటేజ్ సింబల్స్ కట్ చేసేయండి. పర్సంటేజ్ సింబల్స్ కట్ చేసేస్తే మిగిలింది ఏంటి? 56 into 958. ఇక్కడ మీకు ఇంకా వేరే చాయిస్ ఉండదు, అయితే కొంచెం చేయడానికి అవకాశం ఉంది, చెప్తాను ఎలాగనేది. 56 into అంతా 958, అలాగే ప్లస్ 67 into ఇంకెంతది 1008. సారీ 1008. ఇప్పుడు చూడండి ఒకసారి, మనకి యూనిట్ డిజిట్లు ఎక్కడైనా, అంటే యూనిట్ డిజిట్ అంటే లాస్ట్ డిజిట్లు ఎక్కడైనా మ్యాచ్ అయ్యా లేదా? అయ్యాయి. ఇక్కడ 2 ఏమో 2 times మ్యాచ్ అయిపోయింది, 5 ఏమో 5 times మ్యాచ్ అయిపోయింది. అంటే యూనిట్ డిజిట్లు వెరిఫై చేయడం వల్ల వచ్చే సుఖం లేదు. అంటే డెఫినెట్లీ వీ హ్యావ్ టు గో ఫర్ 2 more digits. అర్థమైందా లేదా? 2 digits కి వెళ్ళాలన్నప్పుడు హ్యాపీగా పర్సంటేజ్ మల్టిప్లై చేసేయడం అనేది బెటర్ ఆప్షన్. ఇక్కడ 2 digits వరకు మల్టిప్లై చేసేయండి. 2 digits వరకు మల్టిప్లై చేస్తే అంత 56 8s 58s 400, అలాగే 6 8s 48, 448 అంటే ఎంత? 44 is left over. అలాగే 56 5s 55s 250, 6 5s 30, 280 plus 40. ఓకే, 280 plus 40 310. 310 అంటే ఇక్కడ 0 వస్తుంది. ఓకే, 310 is 0. ఇంకా ఇక్కడ 31 క్యారీ ఫార్వర్డ్ ఉండిపోయింది. అయితే తర్వాత ఆప్షన్స్, తర్వాత డిజిట్స్ మ్యాచ్ అవ్వలేదు కాబట్టి మనం ఇక్కడ నుంచి ఆపేస్తే బెటర్. ఇక్కడ ఒకసారి చూడండి, ఇంకా ఓకే, నెక్స్ట్ పర్సంటేజ్. బెటర్ వి డూ వన్ థింగ్, పర్సంటేజ్ కట్ చేయకండి. పర్సంటేజ్ కట్ చేయకుండా దీన్ని పర్సంటేజ్ వాల్యూస్ ఫైండ్ చేసడం బెటర్. పర్సంటేజ్ వాల్యూస్ ఫైండ్ చేసేస్తే 56% ఆఫ్ 958 అన్నాడు. 958 అంటే కొంచెం అప్రాక్సిమేట్ చేద్దాం. ఇది నియరెస్ట్ 1000 కదా. 1000 కి 56% అన్నాం అనుకోండి. చూడండి, 56% ఆఫ్ 1000 అన్నాం అంటే ఇప్పుడు దీనికి బదులు మనకి x% ఆఫ్ y ఈక్వల్ టు y% ఆఫ్ x కదా. అంటే పర్సంటేజ్ సింబల్ ఎక్కడ పెట్టుకోవచ్చు? దీనిలో 0 ఇక్కడ పెట్టుకోవచ్చా లేదా? ఓకే, ఒకసారి చూడండి. సో ఇప్పుడు అంటే ఇది దీన్ని ఇంటూ 10 గా కన్వర్ట్ చేసేస్తే ఒకసారి చూడండి, దీన్ని ఇంటూ 10 గా కన్వర్ట్ చేస్తే 56 into 10 560 ఆఫ్ 100% అయిపోయింది కదా. అంటే అప్రాక్సిమేట్లీ 100% ఆఫ్ ఎనీ నెంబర్ ఇస్ ఇట్ సెల్ఫ్ ఓన్లీ. అంటే అప్రాక్సిమేట్ గా 560 దీని వాల్యూ. అప్రాక్సిమేట్ నేను చెప్తుంది 560. ఓకే, ఓకే, సో దిస్ ఈస్ 560. నెక్స్ట్ 67% ఆఫ్ 1008. దీనికి కూడా అప్రాక్సిమేట్ 1000 అనుకున్నాం అనుకోండి. 67% ఆఫ్ 1000, మళ్ళీ దీన్ని 6 into 10 గా రాసేస్తే 100 into 10 గా రాస్తే 670 ఆఫ్ 100%. అంటే 670 అయిపోతుంది కదా. 670 అంటే అర్థం ఏంటి? 670 plus 560 11, దిస్ ఇస్ 1100. అలాగే 70 60 130 1230 ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ పర్సంటేజ్ ఆఫ్ 2000% అని రాయొచ్చు కదా. ఇది బై 100 వచ్చిందంటే కట్ చేస్తే 2 జీరోలు కట్ అయిపోతాయి, 20. ఇది కట్ చేస్తే సుమారుగా మనకి ఎంత పడుతుంది? ఓకే, సో 2 how many times goes in this? Approximately 61.5 కదా. సో దేనికి దగ్గరలో ఉంది ఇది? ఆప్షన్ 60.592. క్లియర్ ఆర్ నాట్? ఏ ఇది ఎవరికైనా డౌట్ ఉందా? ఎనీవన్? సార్ ఇంకొకసారి చెప్పండి సార్. ఇంకొకసారి చెప్తాను చూడండి. ఇక్కడ ఏంటంటే మీరు జెన్యూన్ గా క్యాలిక్యులేట్ చేయడానికి ఒక గట్స్ ఉండాలి. 56% అంటే 50% ప్లస్ 6% చేసినా వస్తుంది. బట్ ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. మనకు కావాల్సింది టైం కన్జంప్షన్ తగ్గించాలి.
అప్పుడు దానికి నేను ఒక చిన్న ట్రిక్ ఏంటంటున్నానంటే అప్రాక్సిమేట్ చేస్తున్నాం. అప్రాక్సిమేట్ చేసే ముందు మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఆప్షన్స్ అన్ని క్లోజ్ గా ఉన్నాయా లేక దూరంగా ఉన్నాయా. ఇక చూడండి ఇక్కడ 47, 42 దగ్గరగా ఉన్నాయి, రిమైనింగ్ అన్ని దూరంగా ఉన్నాయి. అంటే ఒకవేళ ఆన్సర్ మనకి 40లో వచ్చింది అనుకోండి, అప్పుడు మళ్ళీ మనం కొంచెం ఎక్యురేట్ గా చేయాలి. అదే ఆన్సర్ 60లో వచ్చినా, 90లో వచ్చినా, 80లో వచ్చినా ఎక్యురేట్ చేయాల్సిన అవసరం లేదు, అప్రాక్సిమేట్ చేయొచ్చు. అర్థమైందా? సో ఫస్ట్ థింగ్ అది మీకు అబ్జర్వ్ అయిందా? అందరికి అర్థమైనట్టు కదా. ఇప్పుడు చూడండి, దీంట్లో నేను ఏం చేశానంటే ఫస్ట్ 56% ఆఫ్ నేను 958 ఈజ్ అప్రాక్సిమేటింగ్ టు 1000 చేసుకుంటున్నాను. ఓకే, 1000 చేశాను. 1000 కెన్ బి స్ప్లిట్టెడ్. ఎలా స్ప్లిట్ చేయొచ్చు 1000 ని ఒకసారి చూడండి. 1000 కెన్ బి స్ప్లిట్టెడ్ ఫర్దర్ టు చూడండి 100 into 10 కదా. చూడండి 56 into 10 ఎంత అయింది? 560. ఈ పర్సంటేజ్ సింబల్ 100 పెట్టేయచ్చు కదా. అంటే దాని మీనింగ్ ఏంటి? 560 100% ఆఫ్. అంతేనా? 100% ఆఫ్ ఎనీ నంబర్ ఈస్ ద నంబర్ ఇట్ సెల్ఫ్ ఆర్ నాట్? నంబర్ ఇట్ సెల్ఫ్. కాబట్టి ఇది ఎంత అయిపోతుంది? 560 100% ఈస్ 560. ఓకే, సో కాబట్టి ఫస్ట్ ఫిగర్ తనకు వాల్యూ ఎంత అయిపోయింది? 560 అప్రాక్సిమేట్ వాల్యూ. ఓకే, నెక్స్ట్ అలాగే ఇక్కడ తీసుకోండి, దీనికి కూడా 1008 ని ఐఎమ్ అప్రాక్సిమేటింగ్ టు 1000. అప్పుడు 67% ఆఫ్ 1000 ని నేను మళ్ళీ 100 into 10 గా స్ప్లిట్ చేశాను. Now when 10 multiplied by 67, 670, percentage symbol is attached to 100. 100% of 670 itself ఏ కదా. సో కాబట్టి మళ్ళీ మీరు ఇక్కడ చూసుకోండి, ఇది 670 రైట్. దీని వాల్యూ ఎంత వచ్చింది? 670. ఇప్పుడు రెండు యాడ్ చేసేయడమే కదా. ఈ రెండు యాడ్ చేస్తే ఏమవుతుంది? 560 ప్లస్ 500 600 1100 60 70 130 అంటే 1230 అప్రాక్సిమేట్ వాల్యూ ఆఫ్ దిస్ LHS పార్ట్. ఇప్పుడు చెప్పండి, దిస్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ పర్సంటేజ్ అంటే ఏంటి? బై 100 ఆఫ్ ఎంత? 2000. 2000 కి 2 zeros పోతే 20, 20 కి ఇక్కడ 1 0 పోతే 2, ఆల్మోస్ట్ 61.5 వచ్చింది. అయితే 61.5 ఎందుకు వచ్చింది ఎక్స్ట్రా? మనం అన్ని ఎక్స్ట్రా వాల్యూస్ తీసేసుకున్నాం కదా. 958 ని 1000, ఇది 1000 తీసేసుకున్నాం కాబట్టి మనకి ఇది మారిపోయింది. దీనికి క్లోజ్ గా ఉన్న ఫిగర్ ఏది? ఏ ఆప్షనే కదా, 60.592 కదా. సో యువర్ ఆన్సర్ విల్ బి ఆప్షన్ ఏ. క్లియర్ ఆర్ నాట్? ఎవరెవరు డౌట్స్ అడిగారు? క్లియరా? అదర్వైజ్ యూ కెన్ రేజ్ యువర్ హ్యాండ్. ఓకే, ఎనీవన్ ఎల్స్? ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్. దీన్ని రెండు రకాలుగా సాల్వ్ చేయొచ్చు. ఒకటోది ఏంటి? స్పీడ్ క్యాలిక్యులేషన్ యూజ్ చేసి, బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైం. అంటే మీ టైం వేస్ట్ చేసుకోవడం అవుతుంది. ఇలా చేయడం వల్ల మీరు ఫాస్ట్ గా చేయగలుగుతారు. నెక్స్ట్ ఎవరు ఏదో అడిగారు, ఎవరు ఇప్పుడు పెట్టారు మెసేజ్, నేను కరెక్ట్ చూడకముందు పోయింది. ఏంటది? 80% ఆఫ్ 650 ప్లస్ 25% ఆఫ్ దిస్ ఈక్వల్ టు 60% ఆఫ్ 440. ఒక్కసారి చూడండి, 80% అనగానే మీకు ఫాస్ట్ గా అయిపోతుంది. ఇది 80% అంటే మీకు రెండు రకాలు చేసుకోండి. ఒకటోది 80% అంటే ఫ్రాక్షన్ ఎంత? 4/5 into 650. 4/5 into 650 అంటే ఎంత? 5/13 అంటే 520 కదా. 134 అంటే 520. దిస్ ఈస్ 520. ఒకసారి ఇలా చూడండి. ఇలా చేయడం కూడా నేను ఎంకరేజ్ చేయట్లేదు యాక్చువల్లీ. ఇది 520 కదా. ఇప్పుడు ఎవరైతే అప్రాక్సిమేషన్ కొంచెం స్పీడ్ గా చేయాలనుకుంటున్నారో లేదా క్యాలిక్యులేషన్ స్పీడ్ గా చేయాలనుకుంటున్నారో 80% ఆఫ్ 650 ఫైండ్ చేయాలనుకునే వాళ్ళు ఫస్ట్ దిస్ కెన్ బి స్ప్లిటెడ్ టు 8 into 10% కదా. 8 into 10% ఆఫ్ 650. 10% అంటే ఇక్కడ డెసిమల్ వచ్చి 0 పోతుంది. 65 into 8, 68 480, 5 8 40, 480 40 520 అలాగే వచ్చేయచ్చు మీరు ఫాస్ట్ గా. అంతేగాని ఇలాగా 4/5 వేసి క్యాన్సిల్ చేయడాలు ఇవన్నీ ఏంటంటే చిన్నపిల్లల లెక్కలు. సో అలా చేయడం వల్ల మీరు టైం లాస్ అవుతారు, రైట్. ఇది 25% కాసేపు అలా ఉంచండి, క్వశ్చన్ మార్క్ ఉన్నదాన్ని. ఇది 520. ఓకే, ఇప్పుడు LHS కి రండి. ఓకే, ఆప్షన్ బియా? వెరీ గుడ్. ఇప్పుడు ఒకసారి చూడండి 60% కి రండి. ఈ 60% ఆఫ్ ఏంటి అయింది? ఇది 60% ఆఫ్ దిస్ ఇస్ 440. 60% అంటే 6 into 10% ఆఫ్ 440 కదా. 10% ఈజ్ నథింగ్ బట్ 1 decimal, సో 0 పోయింది.
44 into 6. 46 at 240, 46 at 24. So 264 this is. Okay. So దీని వాల్యూ అంతా 264. ఓకే. సో ఇప్పుడు దీంట్లో మనకి ఏంటి అవుతుంది చూడండి ఒకసారి చూడండి. ఈ రెండింటిని ఇలా రీప్లేస్ చేసాం అనుకోండి, దీన్ని రీప్లేస్ చేసేస్తే ఆటోమేటిక్ గా ఈ రెండు మైనస్ అవుతాయి. అలాగే 25% ఆఫ్ ఇది ప్లస్ అయిపోతుంది అవుతుంది. అంటే 25% ఆఫ్ క్వశ్చన్ మార్క్ అంటే ఏంటి? 25% 1/4 ఆఫ్ క్వశ్చన్ మార్క్ ఈక్వల్ టు మనకి ఏమైంది? 520 మైనస్ 264. 520 మైనస్ 264. 500 లో 264 తీస్తే 234 ప్లస్ 20 254. అంతేనా? దీని వాల్యూ 254. ఓకే. ఈ క్వశ్చన్ మార్క్ ఈక్వల్ టు దిస్ 4 మల్టిప్లైడ్ కదా. 254 1000, 4 4 సారీ అంతేనా? 254 ఏనా? సారీ 256 ఐ థింక్. ఓకే సారీ. ఓకే. సో 256 into 4 ఎంత అవుతుంది? 1024. సో ఎగ్జాక్ట్ ఆన్సరే వచ్చేసింది. దట్ ఈస్ 1024 బి ఆప్షన్. ఎవరికైనా డౌట్ ఉందా? క్లియర్ ఆర్ నాట్? ఎనీవన్ ఎవరికైనా రిపీట్ కావాలంటే మీరు హ్యాండ్ రైస్ చేయొచ్చు, లేదా ఆర్ అని టైప్ చేయొచ్చు. ఎస్ అంటే అర్థమైందేనా? ఓకే రైట్. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్. ఒకసారి చూడండి. 56% ఆఫ్ 225 ప్లస్ 20% ఆఫ్ 150 ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ మైనస్ 109. క్వశ్చన్ మార్క్ మైనస్ 109. సో ఇది ఏంటో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది ఏమైనా సరే దీనిలో సింప్లిఫైడ్ గా చేయడానికి ఏం లేదు మీకు. సో డైరెక్ట్లీ మీకు చేసే గట్స్ ఉండాలి. సో 56% ఆఫ్ 225 చూడండి. ఇందులో కొంతమంది ఇందాక అర్థం కాలేదన్నారు, దానికోసం కొంచెం నెమ్మదిగా చెప్తున్నాను. ట్రై టు యూటిలైజ్. ఓకే రైట్. ఓహో, ఆన్సర్ ఇస్ 265. ఓకే రైట్. సో దిస్ ఇస్ 225. సారీ 225. 225 కి ఏంటవుతుంది మనకి? 56% అంటే 50% అంటే 2 స్ప్లిట్ చేయొచ్చు. ఏంటి? 50% ప్లస్ 6%. 50% ఎంత అవుతుంది దీనిలో సగం అవుతుందా లేదా? సగం అంటే ఎంత? 112.5. దిస్ ఈస్ 112.5. అలాగే 6% అంటే ఎంత? చూడండి, 6% అంటే 6 into 1% కదా. 1% అంటే ఏమవుతుంది? 2 డిజిట్స్ డెసిమల్ వస్తుంది. అలాగే 6 తో మల్టిప్లై చేస్తుంది. 206 1200 26 1350. 1350 కి 2 డిజిట్స్ డెసిమల్ అయితే 13.5. అంటే 13.5 యాడ్ చేస్తే ఈ రెండు యాడ్ అవుతాయి. ఈ రెండు యాడ్ అయితే ఎంత? ఇది 112 13 కలిపితే 125. 0.5 1 అవుతుంది కాబట్టి 126. సో ఎంటైర్ వాల్యూ ఇస్ గోన్ బి 126. అంటే ఇప్పుడు దీనికి మనకి ఈ వాల్యూ ఎంత అయింది అంటే 126. అలాగే 20% ఆఫ్ 150 చూడండి. 20% అంటే 2 into 10% ఆఫ్ 150. సారీ 150. చూడండి, 2 తో మల్టిప్లై చేసి ఒక డిజిట్ తర్వాత డెసిమల్ పెట్టారు కదా. 2 తో మల్టిప్లై చేస్తే 300, ఒక డిజిట్ తర్వాత డెసిమల్ పెడితే 30. సో దిస్ ఈస్ 30. ఫైనల్ ఇప్పుడు మనకి రెండు వాల్యూస్ ని కంప్యూట్ చేస్తే ఎంత వస్తాయి? 126 30 కలిపితే 156. అంటే ఫైనల్లీ 156 ఈక్వల్ టు దిస్ ఈస్ క్వశ్చన్ మార్క్ మైనస్ 109. ఇప్పుడు ఒక్కసారి చూసుకోండి, ఇది మొత్తం తీసేయాలా లేకపోతే ఆప్షన్ లో చెక్ చేసేయచ్చా? ఆప్షన్ లో ఏమైనా యూనిట్ డిజిట్లు మ్యాచ్ అయ్యా? ఇక 2 మ్యాచ్ అయ్యాయి కాబట్టి చూడమే. ఇక్కడ మనకి మ్యాచ్ అయినప్పుడు మనం తీయాలా లేదా చూడాలంటే ఇప్పుడు చూడండి, ఈ 109 ఇటు వస్తే సబ్ట్రాక్ట్ అవుతుంది. సబ్ట్రాక్ట్ అయినప్పుడు యూనిట్ డిజిట్ 9 కాబట్టి ఇక్కడ 1 బారో అవుతుంది. అంటే ఏంటవుతుంది మనకి? 16 - 9 అంటే 5 అయింది. 5 యూనిట్ డిజిట్ లో ఆప్షన్ ఏంటైంది? ఓన్లీ ఈ. సో దట్ ఈస్ 265. ఇంకా మొత్తం సబ్ట్రాక్ట్ చేయకండి, అనవసరం. ఓకే, సో దట్ ఈస్ 265. అందరికి అర్థమైపోయినట్టు కదా? ఎనీవన్ డౌట్? నెక్స్ట్. సో దిస్ ఇస్ వన్ అనదర్ వన్. ఒకసారి చూడండి, ఇక్కడ ముందు ఆప్షన్స్ చూసుకోండి. ఎక్కడైనా స్టార్టింగ్ డిజిట్స్ మ్యాచ్ అయ్యా లేదా? 3 డిజిట్స్ మ్యాచ్ అయిపోయి, ఒకవేళ దీని ఆన్సరే గనక 6 తో స్టార్ట్ అయితే మనం చచ్చినట్టు చేయాల్సిందే. 8 తో కనుక ఎండ్ అయ్యింది అంటే మనం యూనిట్ డిజిట్లతో ఆపేయచ్చు లెక్కని. ఒకసారి చెక్ చేద్దాం. చూడండి, ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే 3 into 6 ఎంత వస్తుంది? 18. అంటే 8 అవుతుంది స్టార్టింగ్ డిజిట్.
అలాగే ఇది ఎంత 2, ఈ రెండు యాడ్ అవుతాయి కదా, 8 + 2 0 అయింది. అంటే ఇక్కడ పాయింట్ డెసిమల్ తర్వాత 0 వస్తుంది పాయింట్ తర్వాత. అలాగే ఇక్కడ చూడండి, ఈ రెండు ఇటు మైనస్ అవుతున్నాయి కదా, ఇటు వస్తే మైనస్, అంటే ఈ రెండు యాడ్ అవుతాయి. ఈ రెండు యాడ్ అయ్యి ఈ రిజల్ట్ లో సబ్ట్రాక్ట్ అవుతాయి. అంటే ఇప్పుడు 16.5 ని దీన్ని యాడ్ చేసాం అనుకోండి, 7 + 5 ఎంత 12, అంటే పాయింట్ తర్వాత 2 వస్తుంది, పాయింట్ తర్వాత 0 ఉంది, పాయింట్ తర్వాత 2 ఉంది. ఇప్పుడు ఆటోమేటిక్ గా దీన్ని బారో చేస్తే 10 - 2 8 అవుతుంది. 8 ఉన్న ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి అసలు చూడండి, 8 ఉన్న ఆప్షన్స్ ఒకటే, కాబట్టి దిస్ ఇస్ ఆన్సర్. మరి చేయాల్సిన అవసరం లేదు ఇంకా. ఆర్ అదర్వైజ్ ఒకవేళ 6 వచ్చుంటే జెన్యున్ గా మీరు క్యాలిక్యులేట్ చేయాల్సి వచ్చుండేది. గెటింగ్ మై పాయింట్ ఆర్ నాట్? ఎవరికైనా రిపీట్ కావాలంటే అడగచ్చు. అయితే వీటిలో అర్థమైపోయిన వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు, బట్ స్టిల్ నాన్ మ్యాథ్స్ క్యాండిడేట్స్ ని దృష్టిలో పెట్టుకుని అడుగుతున్నాను. చెప్పండి, దీని అందరికి అర్థమైనట్టేనా లేకపోతే ముందుకు వెళ్ళిపోవచ్చా? రిపీట్. ఓకే, వెరీ గుడ్. ఒక్కసారి చూడండి, ఇక్కడ మీకు ఇలాంటి క్వశ్చన్స్ ఎప్పుడైనా సింప్లిఫికేషన్స్ ముందు ఆప్షన్స్ అబ్జర్వ్ చేసుకోండి. ఇక్కడ యూనిట్ డిజిట్స్ కాదు, రైట్ సైడ్ డిజిట్స్ అన్ని మ్యాచ్ అవుతున్నాయా లేకపోతే వేరేగా ఉన్నాయా? ఇది మ్యాచ్ కాలేదు, ఇది మ్యాచ్ కాలేదు, కానీ ఈ 3 మ్యాచ్ అవుతున్నాయి, 6లు వచ్చాయి. అంటే ఇప్పుడు ఒకవేళ మీరు యూనిట్ డిజిట్స్ తోనే వెరిఫై చేసినప్పుడు 6 వచ్చింది అనుకోండి, వి హ్యావ్ టు గో ఫర్ ఫర్దర్ క్యాలిక్యులేషన్, అంటే జెన్యూన్ గా మొత్తం క్యాలిక్యులేషన్ చేసేయాలి. అలా కాకుండా 6 కాకుండా 7 కానీ 8 కానీ వచ్చింది అనుకోండి, డైరెక్ట్ ఆన్సర్ వచ్చినట్టే. సో అప్పుడు మనం చెక్ చేద్దాం. ఎట్లా చెక్ చేస్తారు చూడండి. ఇప్పుడు దిస్ ఈస్ 1, ముందు చెక్ చేస్తున్నాను. ఇగో ఈ రెండింటిని మల్టిప్లై చేసాం, ఇగో ఈ రెండింటిని, అంటే 186 × 3, అదే డెసిమల్ ఉందిలేండి. 6 × 3 ఎంత 18. 18 అంటే 1 క్యారీ అయిపోతుంది, 8 ఉండిపోతుంది. అంటే డెసిమల్ 1 డిజిట్ డెసిమల్ పెడితే పాయింట్ తర్వాత 8 ఉంటుందా లేదా? అంటే పాయింట్ తర్వాత ఎంత ఉంటుంది 8, ఇక్కడ 0.8 ఉంటుంది. అంటే 0.8 అంటే 0.8 అని కాదు, ఇక్కడ నంబర్ ఇంకా వస్తుంది. అలాగే ఇది 0.2 ఉంది, 0.8 0.2 ఎంత అయిపోతుంది, పాయింట్ అంటే 1.0 అవుతుంది. అంటే డెసిమల్ తర్వాత ఈ రెండు కలిపి ఎంత వస్తుంది, 0.0 వచ్చేస్తుందా లేదా? అంటే 0.0, అంటే దీని రిజల్టింగ్. ఇప్పుడు చూడండి, ఇది ఇటు వస్తే మైనస్ అవుతుంది, కాబట్టి మైనస్ అవుతుంది. మైనస్ రెండు నెంబర్లు యాడ్ చేసి దీంట్లో సబ్ట్రాక్ట్ చేయాలి కదా, ఈ రిజల్ట్ లోంచి సబ్ట్రాక్ట్ చేయాలి. అప్పుడు ఎంత అవుతుంది, 16.5 ని 21.7 ని యాడ్ చేసేటప్పుడు ఫస్ట్ డిజిట్స్ 7 5 యాడ్ చేస్తే ఎంత అవుతుంది, 1.2 అవుతుంది. 1.2 అంటే 1 అనేది ఇంటిగ్రల్ పార్ట్ లోకి వెళ్ళిపోతుంది, 0.2 మాత్రం లెఫ్ట్ సైడ్ మిగులుతుంది, రైట్ సైడ్ మిగులుతుంది. అంటే ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేసింది, ఈ రెండింటిని యాడ్ చేసింది, సబ్ట్రాక్ట్ చేయాలి. దీనిలోంచి సబ్ట్రాక్ట్ చేసేటప్పుడు 1 బారో చేసుకుంటాం. 1 బారో చేసుకుంటే 10 - 2 ఎంత అవుతుంది, 0.8 అవుతుంది. అంతేనా? 0.8 అంటే 0.8 అంటే ఇటు పక్క నంబర్ ఇంకా ఉంటుంది. నేను డెసిమల్ తర్వాత మాత్రమే చెప్తున్నాను. డెసిమల్ తర్వాత ఉండే నంబర్ ఎంత 0.8. 0.8 ఈజ్ ఓన్లీ దేర్ ఇన్ థర్డ్ ఆప్షన్. ఓకే, సో క్లియరా? మళ్ళీ రిపీటా ఎవ్రీబడి? ఎనీవన్ డౌట్ ఆర్ నాట్? ఇంకెవరైనా? 1 minute. ఎవరో కొత్త వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కామ్ గా ఉండిపోతే తెలీదు, ఒకసారి అడిగేస్తున్నాను, ఆగండి. హూ ఇస్ హిమశ్రీ? హిమశ్రీ మీకు అర్థమవుతున్నదా? క్లియర్ ఆర్ నాట్? హిమశ్రీ, కిరణ్మయి, స్పందన, సోనియా. ఓకే, సో మీరేం రియాక్ట్ అవ్వట్లేదు అంటే ఐ ఫీల్ యూ గాట్ ఇట్. సోనియా చెప్పండి, డౌట్ ఏంటి? చెప్పండి సోనియా. హలో సోనియా, వాట్ ఈస్ యువర్ డౌట్? ఓకే, ఇప్పుడే మరి హ్యాండ్ రైజ్ చేశారు కదా, అందుకోసం. రైట్, ఓకే, సారీ, ఇప్పుడే అయిపోయింది కదా ఈ బిట్. ఓకే, ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే ఓకే, సో ఒకసారి చూడండి, ఇక్కడ మీరు చూడండి, మళ్ళీ ఇక్కడ చూడండి. ఇలాంటి క్వశ్చన్స్ లో కూడా మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటి, ఇక్కడ ఈ నంబర్ ప్లస్ దిస్ నంబర్ ప్లస్ దిస్ నంబర్, సారీ మైనస్ దిస్ నంబర్ మైనస్ క్వశ్చన్ మార్క్ ఉంది ఇక్కడ, ఈక్వల్ టు ఈ నంబర్ రెండు ప్లస్ అయ్యాయి. ఇప్పుడు మీరు ఈ క్వశ్చన్ మార్క్ ని రీప్లేస్ చేసి ఈ నంబర్ రెండింటిని చేస్తే మైనస్లు అయిపోతాయి. అంటే మైనస్లు ఎన్నిటికి వస్తాయి, దీనికి వస్తుంది, దీనికి వస్తుంది, దీనికి వస్తుంది. అంటే ఈ మూడింటిని యాడ్ చేసి ఈ రెండిట్లో సబ్ట్రాక్ట్ చేయాలి కదా. అంటే ఈ రెండింటిని సమ్ చేయాలి, ఈ మూడింటిని సమ్ చేయాలి, డిఫరెన్స్ చేయాలి.
అంటే ఫస్ట్ డిఫరెన్స్ చేసేటప్పుడు అది ఫస్ట్ రఫ్ ఐడియా. అయితే ఇప్పుడు ఒకసారి చూడండి, ఇలా చేసేటప్పుడు యూనిట్ డిజిట్స్ ఎక్కడైనా మ్యాచ్ అవుతున్నాయా లేదా? ఇగో చూడండి, ఇక్కడ యూనిట్ డిజిట్ అనేది 3, 9 మ్యాచ్ అవ్వట్లేదు, కానీ ఇక్కడ 4, 4, 4. అలాగే యూనిట్ డిజిట్ ఒకటే మ్యాచ్ అవుతుందా? టెన్స్ డిజిట్ కూడా ఇక్కడ 9, 9 కూడా మ్యాచ్ అయిపోతుంది. అంటే చచ్చినట్టు 3 డిజిట్స్ వరకు ఈ ప్రాబ్లం చేయాల్సిందే. 3 డిజిట్స్ వరకు ఈ ప్రాబ్లం చేసే మెథడ్ ఏంటంటే సింపుల్ గా ఒకటి చూసుకోండి. ఓకే, ఇప్పుడు చూడండి, ఈ రెండింటిని యాడ్ చేసాం అనుకోండి. 5 + 8 ఎంత? 13. 13 కి మనం ఇక్కడ ఎంత అవుతుంది? 13, ఇక్కడ 1 వేసాను 4 పైన. 4 + 1 5, 5 + 1 5 + 1 6. ఓకే, 1 మినిట్, ఇక్కడ ర్యాప్ చేస్తున్నాను. నెక్స్ట్ 6 ఇంకా క్యారీ ఫార్వర్డ్ లేవు. ఇక్కడ 5 చూడండి, ఇది 5, 5 + 3 8, అంటే ఇది 863. ఇంకా తర్వాత నేను డిజిట్ చూడక్కర్లేదు, ఎందుకంటే థర్డ్ డిజిట్స్ ఏమి మ్యాచ్ అవ్వట్లేదు. ఇక్కడ చూడండి, థర్డ్ డిజిట్ నుంచి మ్యాచ్ అవ్వట్లేదు, కాబట్టి వీ కెన్ లీవ్ ఇట్ హియర్. దీని తర్వాత ఇప్పుడు ఈ మూడిట్లో చూడండి, 5 + 2 7, 7 + 2 ఎంత? 9. 9 అనేది వేసేసేయండి. వేసేసి ఇంకా క్యారీ ఫార్వర్డ్ లేవు. ఇక చూడండి, 9, 1 10, 10 6 16. 16 క్యారీ ఫార్వర్డ్ పెద్ద నెంబర్ మీద వేసుకోండి. ఇక 1. ఇక చూడండి, ఇప్పుడు దీంట్లో 6, 3, 9, 9 + 1 10, 10 + 1 11. ఓకే, 11 అంటే ఆటోమేటిక్ 1 వస్తుంది ఇక్కడ. ఆ 11 అనేది తర్వాత డిజిట్ కి వెళ్ళిపోతుంది. మనకు 3 డిజిట్స్ వరకు అవసరం కాబట్టి చాలు. ఇది మైనస్ చేసేటప్పుడు ఏంటి? 863 - 169. ఇది 13 - 9 కాబట్టి ఎంత? 4. ఇక ఇక్కడ అన్ని మ్యాచ్ అయిపోయి మళ్ళీ నెక్స్ట్ డిజిట్ చూడండి, 13 - ఇక్కడ ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇది 5, 5 - 6 అవ్వదు, అంటే మళ్ళీ ఎంత? 15 - 6 9. 15 - 6 ఎంత? 9. ఇక్కడ ఎంత? మళ్ళీ 7, 7 - 1 ఎంత? 6. సో 694th అండ్ అయ్యే నంబర్ ఏదైంది చూడండి, ఇది కాదు. ఓకే, ఇది కాదు. సో దిస్ ఈజ్ ఆప్షన్. సో మన ఆప్షన్ ఏంటవుతుంది ఇక్కడ? సి, ఈ. సో యువర్ ఆన్సర్ ఈజ్ ఈ. క్లియర్ ఆర్ నాట్? చేస్తుండండి ఒకసారి, వెయిటింగ్ రూమ్ లో ఎవరు ఉన్నారు? సో ఎవ్రీవన్ క్లియర్ ఆర్ నాట్? సో ఒకసారి చూసుకోండి, ఇలాగ ఎప్పుడైనా మీకు ప్రాబ్లం ఇచ్చేటప్పుడు. హలో హలో, ఎవరికైనా డౌటా? ఓకే, క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి. ఇక్కడ ముందు క్వశ్చన్ చేసే ముందు అసలు ఆప్షన్స్ చూడండి. లాస్ట్ ఆప్షన్ చాలా మ్యాచ్ అయిపోయాయి. 79, 79, 29, 39, 29. అంటే 2 29 అండ్ అయ్యాయి, 2 7 అండ్ అయ్యాయి. అంటే లాస్ట్ 2 డిజిట్స్ మ్యాచ్ అయిపోతున్నాయి. అంటే మనకి ఇక్కడ కొంచెం యాక్యురసీ ఎక్కువ చేయాలి, అంటే లాస్ట్ 3 డిజిట్స్ కి వెళ్ళాలి. అంటే లాస్ట్ 3 డిజిట్స్ క్యాలిక్యులేషన్ కంపల్సరీ. సో కాబట్టి ఇక్కడ మనం స్ట్రైట్ గా చేయడం బెటర్. సో ఇప్పుడు ఒకసారి చూడండి, ఇక్కడ మనకి ముందు ఈ పార్ట్ ని సింప్లిఫై చేయాలి. ఈ పార్ట్ ఏంటి? 486 divided by 18 into 148 into 148. సో ఇప్పుడు ఎంత అవుతుంది మనకి? 18 తో కట్ చేసేయడానికి ఎంత? 18 2s are 36. 36 అంటే ఇక్కడ 12 అంటే 18 7s are 27 into 148. Got it or not? ఇప్పుడు 27 into 148 చేశారనుకోండి, ఎంత అవుతుంది? 27 8s are 28s are 160, 7 8s are 56. This is 216, అంటే 21 is carry forward. 21 4s are, sorry, 27 4s are 108, 108 plus 21 129. So 129 12 carry forward. 21 27 1s are 27, 27 12 ఎంత అవుతుంది? 39, అంటే 3996 వస్తుంది ఇక్కడ. అంటే మనకి వీటిని సింప్లిఫై చేయగా, అంటే ఈ ఎంటైర్ పార్ట్ ని సింప్లిఫై చేస్తే వచ్చింది ఎంత? 3996. సో 8 7 4 3 3 9 6. ఇప్పుడు మీరు యాడ్ చేసి చూసుకోవడం, ఎన్ని డిజిట్ల వరకు యాడ్ చేస్తారు? 6 + 3 9. ఇక్కడ ఎంత మనకి?
9 + 4 3. 3th అంటే ఎన్ని నెంబర్లు ఉన్నాయి? ఒకే నెంబర్ ఉంది. సో చూడండి 127.39. 39 అంటే 39th అంటే ఇంకేం లేవు కదా, అన్ని 7 లైన్లు 2 లైన్లు. సో కాబట్టి ఆన్సర్ ఈజ్ యువర్ బి. క్లియర్? ఎనీవన్ డౌట్? ఒకసారి చూడండి, ఇక్కడ మళ్ళీ సేమ్ ప్రాబ్లం, కాంట్రవర్సీ. చూడండి ఇక్కడ యూనిట్ డిజిట్ టెన్స్ డిజిట్ మ్యాచ్ అయిపోయిన 3 ఆప్షన్స్ ఉన్నాయి. అలాగే ఓన్లీ యూనిట్ డిజిట్ మాత్రం మ్యాచ్ అయిన 2 ఆప్షన్స్ ఉన్నాయి. యూనిట్ డిజిట్ అన్నిటికీ మ్యాచ్ అయింది. సో దాన్ని బట్టి మీకు తెలియాల్సింది ఏంటంటే మ్యాటర్ టెన్స్ డిజిట్ దాటి వెళ్తున్నది. సో బెటర్ వి గో విత్ దిస్. ఇక్కడ మీకు ఫస్ట్ చేయవలసింది ఏంటో గుర్తు చేసుకోండి. ఇక్కడ మనకి 2 ప్లస్ అవుతాయి. అలాగే ఈ క్వశ్చన్ మార్క్ వదిలేసి ఇది తీసుకొచ్చామనుకోండి, ఆటోమేటిక్ మైనస్ అవుతుంది. అంటే మైనస్ 2 ఉన్నాయి, ప్లస్ 2 ఉన్నాయి. ఈ 2 యాడ్ చేయాలి, అలాగే ఈ 2 యాడ్ చేయాలి, డిఫరెన్స్ తీసుకోవాలి. అంతేనా కాదా? సో కాబట్టి ఇప్పుడు దీంట్లో మనం ఏం చేస్తాం, యాడ్ చేసేది కూడా 3 డిజిట్స్ వరకు యాడ్ చేద్దాం. ఓకే, వెరీ గుడ్. సో ఆన్సర్స్ చెప్తున్నారు. వెల్, సో ఇప్పుడు ఒకసారి చూడండి. 9 + 7 9 + 7 is 16. 9 + 7 16. ఇప్పుడు దీని మీద ఇక 1 వేసుకున్నాను. 3 + 1 4, 4 + 5 సారీ 5 9. 9 కాబట్టి క్యారీ ఫార్వర్డ్ లేదు. ఓకే, ఇక్కడ 8 క్యాలిక్యులేట్ చేశాను. చూడండి 8 క్యాలిక్యులేట్ అవ్వలేదు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మీకు 8 + 8 16. 16 అంటే 1 క్యారీ ఫార్వర్డ్, తర్వాతకి వెళ్ళిపోతుంది. మనకి మ్యాచింగ్ లేదు కాబట్టి పర్వాలేదు, వదిలేయండి. ఇక్కడ మళ్ళీ చూసుకోండి, ఈ 2 యాడ్ చేసేటప్పుడు 9 + 1 10. ఇక్కడ 1 వేసుకున్నాను. ఇక 9 8 + 1 9 + 9 18. సారీ 9 18. మళ్ళీ 1 వేసుకున్నాను. 9 ఇక్కడ 9 ఇక్కడ ఎంత 8 17. అంటే మనకి ఇక్కడ ఎంత 780. ఈ రెండింటికి డిఫరెన్స్ తీసుకునేటప్పుడు ఆటోమేటిక్ గా 6 - 0, అలాగే 9 - 8, అలాగే 6 - 7 అవుతుంది. కాబట్టి ఎంత బారో తెచ్చుకుంటాం అవతల డిజిట్ నుంచి. 16 - 7. 16 - 7 మనకి ఆటోమేటిక్ ఎంత అవుతుంది? 916. 916 అంటే నంబర్స్ ఎన్ని ఉన్నాయి చూసుకోండి. 916 అంటే నంబర్ ఇది ఒకటేగా. సో కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ యువర్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఆన్సర్ అవుతుంది. క్లియర్? అందరికీ క్లియరా? ముందుకు వెళ్ళిపోవచ్చా? ఓకే, నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఇక్కడ కూడా చూడండి, యూనిట్ డిజిట్స్ మ్యాచ్ అయ్యా లేదా? యూనిట్ డిజిట్స్ మ్యాచ్ అవుతున్నాయి. 0 0 2 మ్యాచ్ అయ్యాయి, 5 అన్ని మ్యాచ్ అయిపోయాయి. అలాగే టెన్స్ డిజిట్స్ ఏమైనా మ్యాచ్ అయ్యా? లేదు. అంటే మనకి యూనిట్ డిజిట్స్ తోనే, యూనిట్ డిజిట్ నుంచి టెన్స్ డిజిట్కి వెళ్తే చాలు. అయితే ఇక్కడ ఫాస్ట్ గా ఈ లెక్క కూడా కొంచెం సింపుల్ గానే ఉంది కాబట్టి ఫాస్ట్ గా చేసేయచ్చు. ముందు వెరిఫికేషన్ చూడాలి కాబట్టి చెప్పానంటే. ఇదేంటి 9.6, ఒకసారి చూడండి. 9.6 బై ఓకే 0.24 ఇంటూ 2.5. ఇప్పుడు చూడండి, దీంట్లో మనకి ఏమవుతుంది? 9 ఇక్కడ 960/24 అయిపోతుందా లేదా? మనకి రెండు పక్కల 100 తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తాం అనుకోండి. దిస్ ఇస్ 960/24. దిస్ ఇస్ 40 టైమ్స్ కదా. 40 ఇంటూ 2.5 ఎంత అవుతుంది? 100 కదా. 100. సో ఈ టోటల్ వాల్యూ ఇస్ 100. అలాగే దిస్ ఇస్ 150. 100 + 150 వుడ్ బి హౌ మచ్? 250. యువర్ ఆప్షన్ బి ఇస్ ఆన్సర్. క్లియర్ ఆర్ నాట్? సో చాలా సింప్లెస్ట్ బిట్టే. అయితే ఇలాంటి బిట్స్ అనేవి మీకు అన్నిసార్లు ట్యూన్ అవ్వవు, అంటే అన్నిసార్లు ఇలాగ ఇవ్వడు. ఇది లక్కీ అన్నమాట. ద నెక్స్ట్ వన్, ఇక్కడ అందరూ లక్కీ ఫీలోస్, ఎందుకంటే అన్ని లాస్ట్ డిజిట్స్ మ్యాచ్ అయిపోయాయి. అంటే లెక్క కొంచెం చేసి తీరాలి, ఎందుకంటే ఆల్మోస్ట్ ఎన్ని 4 ఆప్షన్స్ లాస్ట్ 2 డిజిట్స్ మ్యాచ్ అయిపోయాయి. సో డెఫినెట్లీ వీ హ్యావ్ టు డూ ద ప్రాబ్లమ్. ఇక్కడ మీకు అన్ని డెసిమల్స్ ఉన్నాయి కదా, మీరు ఏవేవి యాడ్ చేయాలి, ఏవి సబ్ట్రాక్ట్ చేయాలి? ఈ 3 యాడ్ చేయాలి, దాంట్లోంచి ఇది సబ్ట్రాక్ట్ చేయాలి. అప్పుడు ఈ క్వశ్చన్ మార్క్ వాల్యూ వస్తుంది, అంతేనే కాదు. ఎందుకంటే ఇది ట్రాన్స్మిట్ చేస్తే మైనస్ అవుతుంది కాబట్టి. సో డెఫినెట్లీ మీరు ఏం చేస్తారంటే ముందు ఇంటిగ్రల్ పార్ట్స్ యాడ్ చేయండి. ఇంటిగ్రల్ పార్ట్స్ అంటే ఏంటి? డెసిమల్ ముందు ఉన్నవి. ఇగో ఇవి ఇది యాడ్ చేసి దాంట్లోంచి ఇది సబ్ట్రాక్ట్ చేసేయండి ముందు. అంటే ఏమవుతుంది ఒకసారి చూడండి. 13 + 29 ఇదంతా
42 కదా, 42 ప్లస్ 23 65. ఈ ఇంటిగ్రల్ పార్ట్స్ అన్ని యాడ్ చేస్తే 65 లో 50 పోయింది అంటే ఎంత ఉంది 15. క్లియర్. ఇప్పుడు మీరు 50 పోయింది, ఇప్పుడు డెసిమల్ పార్ట్ సబ్ట్రాక్ట్ చేసుకోండి. అంటే ఇప్పుడు డెసిమల్ పార్ట్ సబ్ట్రాక్ట్ చేస్తే ఏమొస్తుంది మనకి, ఒకసారి చూడండి. ఈ మూడు యాడ్ చేస్తున్నాం, 57 ప్లస్ 49 ఇది 106 ప్లస్ 46 152 అంటే 152 అంటే ఎంత 1.52. 1.52 లో 7.79 తీసేయండి. సార్ 0.7 తీస్తే 0.8 తీస్తే ఎంత అవుతుంది మనకి ఇక్కడ ఆటోమేటిక్ గా 152 లోంచి 80 తీసేసాం అనుకోండి. 80 తీసేస్తే ఎంత వస్తుంది 72 అంటే 71 అంతేనా. సో 73 మిగులుతుంది ఇప్పుడు. అంటే 73 అంటే 0.73 అంటే ఇప్పుడు మనకి 15 అక్కడ ఉంది, అలాగే 0.73 యాడెడ్. సో కాబట్టి ఎంత అవుతుంది మనకి 15.73. సో ఆప్షన్ ఏంటి అవుతుంది మనకి ఇక్కడ. సో ఒకసారి చూడండి 15.73 ఇది డైరెక్ట్ క్యాలిక్యులేషన్ లోనే వచ్చేస్తుంది. అయితే ఒకసారి చూడండి, కొంతమంది స్టూడెంట్స్ అనుకుంటారు కొంచెం స్లోగా చెప్తున్నానని, బట్ ఇందులో ఇంకా అర్థం కాని వాళ్ళు చాలా మంది ఉండిపోతారు, అందుకోసం స్లోగా చెప్తున్నాను. ఓకే రైట్. ఒకసారి చూడండి, ఇప్పుడు దీంట్లో కూడా చూడండి ఆల్మోస్ట్ లాస్ట్ ఆప్షన్స్ మ్యాచ్ అయిపోతున్నాయి. 15 3 వచ్చేసాయి లాస్ట్ లోని. అంటే ఇప్పుడు మీరు లాస్ట్ 3 ఆప్షన్స్ కి క్యాలిక్యులేట్ చేసుకోవాలి. లాస్ట్ 3 ఆప్షన్స్ క్యాలిక్యులేట్ చేస్తే ఎట్లా చేస్తారు, ఇప్పుడు మనం ఈ రెండు యాడ్ చేసి దానిలోంచి సబ్ట్రాక్ట్ చేయాలి. సో కాబట్టి ఒకసారి చూడండి, ఈ రెండు యాడ్ చేస్తే 7 + 3 10 వేసేస్తే ఇక్కడ 1 అంటే 5 + 1 6 + 4 మళ్ళీ 10 మళ్ళీ 1 ఈస్ క్యారీ ఫార్వర్డ్ 1 + 4 ఈస్ 5. ఓకే 5 + 7 12 అంటే ఇక్కడ 1 పోతుంది, ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ అంటే 200. ఇప్పుడు 200 లోంచి ఇక్కడ 850 తీసేయాలి. 850 200 లో పోదు, కాకపోతే ఇక్కడ అంటే బారో చేస్తాం. 0 10 - 5 వుడ్ బి 5. అలాగే ఇంకేంటి మనకి ఇక్కడ 1 మిగిలింది కాబట్టి 11 1 బారో చేస్తే 11 - 8 వుడ్ బి 3. 350 తో ఎండ్ అయ్యే నంబర్స్ ఏంటి, 350 తో ఎండ్ అయ్యే నంబర్స్ రెండు వచ్చాయి. ఓకే అయితే ఇంకో డిజిట్ కి వెళ్ళాలి. సో నెక్స్ట్ డిజిట్ క్యారెక్ట్ చేస్తే ఏమొచ్చింది 23.350 నా. ఓకే సో యువర్ ఆన్సర్ ఈస్ ఎంత 23,350. రిపీట్ చేయాలా ఆపేయచ్చా, ఎనీవన్ నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఎవరైనా అడగొచ్చు. రిపీట్ చేయాల్సిన అవసరం లేదు కదా. ఓకే రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి. దిస్ ఇస్ 2950 ఓకే బై 12.5 ఇది ప్లస్ 160. ఇది మనకి ఇక్కడ 12.5 మల్టిప్లై చేసి డివైడ్ చేస్తాం అనుకోండి, ఇది 25 కదా. దిస్ ఇస్ 25. సార్ అన్ని మీరే చెప్పేది సార్, కొన్ని మాకు వదిలేస్తే కొంచెం టైం ఇస్తే చేస్తాం సార్. ఓకే దెన్ డూ ఇట్. ఇచ్చేయండి. ధనలక్ష్మి సి ఆన్సరా. సో రమ్య ఆల్సో సి. ఓకే సి. సరే చాలా మందికి వచ్చింది కదా. ఇప్పుడు ఒకవేళ రాని వాళ్ళు ఎవరంటే ఒకసారి చూసేయండి. ఇక్కడ మనకి 2950 కదా, ఇది 2950 బై 12.5 ని 2 తో మల్టిప్లై చేసి డివైడ్ చేసేస్తే దిస్ ఇస్ 225. 25 ఎన్ టైమ్స్ పోతుంది, 25 1s 25 4 45 25 1s 25 20 208 సార్. అంటే 118 into 2 ఉంది కదా, ఈ 2 మల్టిప్లై చేస్తే 236 కదా. 236 దీని వాల్యూ అంటే ఈ రెండు నెంబర్ల రిజల్ట్. 236 షుడ్ బి యాడెడ్ టు 160. అది ఎంత అవుతుంది 396 కదా. సో యువర్ ఆన్సర్ ఇస్ సి. సో ఎవరైతే సి చెప్పారో ఇస్ కరెక్ట్.
ద నెక్స్ట్ వన్, ఇది ఒకసారి చేయండి బిట్. Got it or not? ఆప్షన్ డి ఆ 5.367 రచనకి. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి వస్తుంది చూడండి. ఆప్షన్ డి. ఓకే ఓకే డి. సో అందరికి అర్థమైపోయింది కదా, ఇంక మీరు చేయాల్సిన అవసరం లేదు. అయితే ఒక్కసారి చిన్న హింట్ ఇచ్చేస్తాను చూడండి. ఇలాంటివి ఎప్పుడైనా ఇచ్చేటప్పుడు మీరు ఏం చేస్తారంటే మొట్టమొదటి ఇంటిగ్రల్ పార్ట్ సాల్వ్ చేసుకోండి. ఇది 7 4 11 11 1 ఎంత 12 12 దీనిలో తీస్తే 6 మిగిలిపోయింది. ఈ 6 ఆల్రెడీ మిగిలిపోయిన తర్వాత ఈ 3 డెసిమల్ పార్ట్స్ యాడ్ చేస్తారు, దాని నుంచి తీస్తారు. చిన్నది అయిపోతే ఒకటి బారో తెచ్చుకోవాలి కాబట్టి ఆ బారోలో ఒకటి పోతుంది, అంటే 5 మిగులుతుంది. 5 మిగిలిన తర్వాత మేబీ మీకు ఏంటి వచ్చి ఉండొచ్చు, 3.367 మిగిలి ఉండొచ్చు. ఓకే, సో ఒకసారి ఇలా మీరు ఇలాగ ఐడియా వేస్తే సరిపోతుంది. రైట్, ద నెక్స్ట్ ప్రాబ్లం చేయండి. ఓకే సి, చాలా చిన్న ప్రాబ్లం కదా ఇది. ఓకే ఓకే గుడ్. సో ఇప్పుడు ఫాస్ట్ గా చేసేద్దాం చూడండి. ఇప్పుడు 48 - 5 is 43. 43 into 0.75 అంటే 3/4. 3/4 అంటే మనకి ఎంత అవుతుంది? 4. దిస్ ఇస్ 3/4. 4 2s are and 2 3s are 6. అంటే 6 కి యాడ్ చేస్తాం, అప్పుడు ఆటోమేటిక్ 43 + 6 is 49. సో ఆన్సర్ ఇస్ సి. ఓకే, ఎనీవేస్ చాలా సింపుల్ పెట్టే తెలుసు, బట్ ఇట్ ఈస్ గివెన్. ఓకే, ద నెక్స్ట్ వన్, ఇది చేయండి. ఓకే వెరీ గుడ్, వెరీ గుడ్. సో గుడ్ ఆన్సర్. ముగ్గురు ఆన్సర్లు ఇచ్చారు, ఇంకా ఫాస్ట్ అందరూ. $1067. ఓకే రైట్, ఒకసారి చూడండి. ఇప్పుడు దీంట్లోని మీకు ఇలాంటి క్వశ్చన్లు అనవసరంగా మీరు ఇవన్నీ ఏంటంటే కిచిడి అనమాట ఇదంతా, దీని అంతటిని పట్టించుకోకండి. మీరు ఏం చేస్తారంటే దిస్ ఈస్ ఆల్మోస్ట్ డెసిమల్ తర్వాత 0.8 ఉంది కాబట్టి దిస్ కెన్ బి అప్రాక్సిమేటెడ్ టు 990. 990కి ఇది 0.000 ఉందంటే ఆల్మోస్ట్ ఇట్ ఈస్ ఈక్వల్ టు 1. అండ్ దిస్ ఈస్ 76.7 ఉన్నాడంటే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు 77. అంటే 77 into 1 77. 77 అంటే 990 కలిపితే ఆటోమేటిక్ ఏమైపోతుంది, 1067 అయిపోతుందా లేదా? సో అప్రాక్సిమేటెడ్ వాల్యూ ఇస్ 1067 అనేది అప్రాక్సిమేటెడ్ వాల్యూ అంతే. సో ఆప్షన్ సి. ఓకే నైస్. నెక్స్ట్ క్వశ్చన్. ఇది చేయండి. Got it? ఫైవ్. ఓకే గుడ్. ఇప్పుడు దీనిలోని ఇలాంటి ఇంకెవరైనా ఉన్నారా? చేయండి. ఆన్సర్ ఇస్ 5. చూడండి దిస్ ఈజ్ ఆల్మోస్ట్ 4985 కదా, అంటే అప్రాక్సిమేట్లీ 5000 బై దిస్ ఈస్ 200.
ఒక్కసారి చూడండి, నేను ఇక్కడ డినామినేటర్ వాల్యూ తగ్గించేశాను, న్యూమరేటర్ వాల్యూ పెంచేశాను, అంటే రావాల్సిన వాల్యూ కంటే ఎక్కువ వస్తుంది ఇది. ఓకే, సో కాబట్టి ఎక్కువ వస్తుంది కాబట్టి ఇదంతా ఆల్మోస్ట్ 25. సో దిస్ ఇస్ 25, అంటే ఈ వాల్యూ 25. అలాగే 3700 దీన్ని చేస్తాం, అలాగే దీన్ని 200 చేసేద్దాం. ఇది తగ్గించాం, 3700 ఇది 200, అప్రాక్సిమేట్లీ మనకి ఎంత అయిపోతుంది, 218, ఆల్మోస్ట్ 18 వచ్చింది. 25 మైనస్ 18, 25 మైనస్ 18 ఎంత అవుతుంది? 25 నుంచి 18 పోతే ఎంత మనకి? 7. ఓకే, అయితే ఇక్కడ మీకు డౌట్ వచ్చేస్తుంది, 8 ఎంచుకోవాలా 5 ఎంచుకోవాలా అని. అయితే ఒకసారి చూడండి, ఇలాగే అప్రాక్సిమేట్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే, మనం ఇక్కడ రావాల్సిన వాల్యూ కంటే ఎక్కువ వచ్చింది కదా, అంటే రావాల్సిన వాల్యూ కంటే ఎక్కువ వచ్చిందంటే ఆన్సర్ కూడా రావాల్సిన దానికంటే ఎక్కువ వచ్చిందనే కదా అర్థం. ఆన్సర్ రావాల్సిన దానికంటే ఎక్కువ వచ్చిందంటే దానికంటే తగ్గించిన వాల్యూ తీసుకోవాలి. అంటే ఇప్పుడు 7 కంటే తక్కువ వాల్యూ ఆన్సర్ అవుతుంది, అంటే ఆన్సర్ ఈస్ 5. ఓకే, మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఇక్కడ ఈ వాల్యూ అనేది మనం ఎక్కువకి అప్రాక్సిమేట్ చేసాం, అంటే వాల్యూ తగ్గుతుంది, ఇంకా ఎక్కువకి అప్రాక్సిమేట్ చేసాం, తగ్గించి ఎక్కువకి అప్రాక్సిమేట్ చేసాం, అంటే డిఫరెన్స్ ఎక్కువ వస్తుంది. అంటే డిఫరెన్స్ అనేది 7 అనేది ఎక్స్ట్రా వాల్యూ, అంటే దీనికంటే తక్కువ వాల్యూ రావాలి. తక్కువ వాల్యూ ఇక్కడ ఆప్షన్ లో ఉన్నది ఒకటే 5, రైట్? సో అలా మీరు తీసుకోవచ్చు. నెక్స్ట్ వన్, ఇందులో కొంచెం ప్రింటింగ్ మిస్టేక్ ఏదో ఉంది. నెక్స్ట్ డూ దిస్. 2.55% of 440, 0.366% of 4880. Do it fast. Equal to this question mark. Anyone? Okay. ఒక్కడికైనా ఆన్సర్ వచ్చిందా? 30. ఓకే, నైస్, గుడ్ ఆన్సర్. ఓకే, ఓకే ఓకే రైట్. ఒకసారి చూడండి, దీన్ని మీరు ఏ విధంగా చేశారు నాకు తెలియదు, కొంచెం నేను సింపుల్ గా చేయడానికి ట్రై చేస్తాను. చూడండి, ఇదైనా సింపుల్ అవ్వచ్చు, మీరు ఇంకా ఎలా చేసినా నాకు అభ్యంతరం లేదు. ముందు దీన్ని సింప్లిఫై చేద్దాం. దీన్ని సింప్లిఫై చేయాలంటే ఇదేంటి, 2.55% అన్నారు కదా, నేను 2.55% లోని 440 ఉంది కదా, 440ని ఇక్కడ నేను ఏంటది 40 into 11 గా డివైడ్ చేసేస్తాను. చూడండి, ఇంటూ ఇది 40 into 11 గా డివైడ్ చేసేస్తాను. సో దిస్ ఈస్ 255 into 40, 102 కదా. ఓకే, 102% కదా, 102% of 11, 102% of 11 అంటే ఎంత అవుతుంది మనకి? 100% plus 2%. 100% అంటే ఎంత? 11 ఇట్ సెల్ఫ్. అలాగే 2% అంటే ఎంత అవుతుంది? 11 కి బిఫోర్ 2 పాయింట్స్ పెట్టేసి ఇంటూ 2 అంటే 0.22 అంటే 11.22 అన్నమాట. సో 11.22 ఈజ్ అ వాల్యూ ఆఫ్ దిస్ ఎక్స్ప్రెషన్. అలాగే నెక్స్ట్ ఒకసారి చూడండి, నెక్స్ట్ ఇది 0.36% అన్నాడు కదా, ఈ 0ని ఇటు ట్రాన్స్ఫర్ చేసేస్తే అంటే 10 ని అంటే 488 into 10 చేసేస్తే 10 ని ఇటు ట్రాన్స్ఫర్ చేసేస్తే ఏమైపోతుంది? 0.366 into 10 అంటే 3.66% ఆఫ్ ఎంత? 488. సో 3.6% ఈజ్ అప్రాక్సిమేట్లీ 4% అని రాసుకోవచ్చా? 4% ఆఫ్ దిస్ అంటే ఎంత అవుతుంది మనకి? 488 into 4 డెసిమల్ పెట్టాలి 2 డిజిట్స్ తర్వాత. 400 4 1600, 84 320,
1920 plus 32. ఓకే 1992 దీనికి 2 డిజిట్స్ పెట్టాలి. చూడండి ఈ రెండు వాల్యూస్ యాడ్ చేసిందే మన క్వశ్చన్ మార్క్. అంటే ఇప్పుడు చూడండి అప్రాక్సిమేట్లీ 19 ఇది 11 ఇది, ఆ మిగతాది వదిలేయండి, మిగతాది కలిపినా మహా అయితే మరో 1 వస్తుంది. అంటే 31 దగ్గరలో ఉంది. 31 దగ్గరలో ఉన్న ఆప్షన్ ఏంటి? ఓన్లీ ఈ. ఓకే 31 కి క్లోజ్ గా ఉండే ఆప్షన్ ఓన్లీ ఈ. క్లియర్? ఓకే ఆల్రెడీ చేసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి అందరికి క్లియర్. Now make it fast. 3/5 of question mark equal to this plus this minus this. Simplify the question mark. Finish. Clear? Okay, C answer. Okay. Well done. Good attempt. C answer. Okay. సరే ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఇందులో మీరు క్లారిఫై అవ్వాల్సిన ఏంటంటే క్వశ్చన్ మార్క్స్ అని సింప్లిఫై చేసాం అనుకోండి. దిస్ ఇస్ -40% ఆఫ్ క్వశ్చన్ మార్క్, 3/5 ఆఫ్ క్వశ్చన్ మార్క్. సో ఒకసారి చూడండి పర్సంటేజ్ టచ్ అయిన వాళ్ళు ఉంటే 3/5 తాలూకా పర్సంటేజ్ వాల్యూ ఎంత 60నా ఇంటూ 100 చేస్తే పర్సంటేజ్ కన్వర్ట్ అవుతుంది. దిస్ ఇస్ 5 20 23 60. సో దిస్ ఇస్ 60% ఆఫ్ క్వశ్చన్ మార్క్, ఇది 60% ఆఫ్ క్వశ్చన్ మార్క్, ఇది 40%. ఇది మైనస్ ఇట్ వస్తే ప్లస్ అవుతుంది. అంటే 40 + 60 100% ఆఫ్ క్వశ్చన్ మార్క్. 100% ఆఫ్ క్వశ్చన్ మార్క్ అంటే క్వశ్చన్ మార్క్ ఇట్ సెల్ఫ్. మరి 100% అంటే 100/100 కదా, అంటే క్వశ్చన్ మార్క్ వచ్చేసింది. అంటే ఇది సింప్లిఫైడ్. అంటే ఇప్పుడు ఈ రెండు సింప్లిఫై చేస్తే సరిపోయింది. ఈ రెండు ఎలా సింప్లిఫై చేస్తారు? 48% ఫైండ్ చేసే కంటే నేను ఒక సింపుల్ చెప్తాను చూడండి. నా ఇప్పుడు దీన్ని చూడండి, ఈ టర్మ్ 48% అన్నాను. 48% ఆఫ్ 515 ఎలా రాస్తున్నాను నేను? 55 × 10 రాస్తున్నాను. ఈ 10 ని 48 తో మల్టిప్లై చేస్తే 480 అవుతుంది. పర్సంటేజ్ సింబల్ 55 కి అటాచ్ చేస్తున్నాను. అంటే దిస్ ఇస్ 55% ఆఫ్ 480 కదా. ఇప్పుడు చెప్పండి 50% ఆఫ్ 480 ఇస్ 240 కదా. 50% అంటే హాఫ్ కదా. మరి 5% ఎంత అవుతుంది? 24 కదా, అంటే 264 కదా. సో ఇప్పుడు దీని ఎంటైర్ వాల్యూ ఆఫ్ దిస్ ఎక్స్ప్రెషన్ ఇస్ 264. ఓకే మరి దీని వాల్యూ ఎంత అవుతుంది? ఇది కూడా సేమ్ 36% అని రాశాడు, 750 అని రాశాడు. ఐఎమ్ స్ప్లిట్టింగ్ దిస్ టు ఇంటూ 10. ఈ 10 ఏమో 36 తో మల్టిప్లై చేస్తే 360. ఓకే పర్సంటేజ్ వాల్యూనేమో దీనికి 75 అటాచ్ చేశాను. 75% ఆఫ్ 360 ఎంత అవుతుంది మనకి ఇక్కడ? 75% అంటే ఎంత అవుతుంది మనకి? 270 కదా. లేదా 3/4 తో డివైడ్ చేసుకున్నా మీ ఇష్టం. 3/4 తో వేసుకుని డివైడ్ చేసుకుంటే 90 × 3 270. సో వాల్యూ ఆఫ్ దిస్ ఎంటైర్ ఎక్స్ప్రెషన్ వుడ్ బి, అంటే మీ ఈ ఎక్స్ప్రెషన్ కంతటికి వాల్యూ ఎంత అయింది? 270. ఈ రెండింటిని యాడ్ చేస్తే ఆల్రెడీ క్వశ్చన్ మార్క్ సింప్లిఫై ఉంది. అంటే క్వశ్చన్ మార్క్ ఈక్వల్ టు ఈ రెండు మొత్తం ఇప్పుడు ఎంత అవుతుంది? 260 270 కలిపితే ఎంత? 530 ఇంకా 4 534 ఈజ్ యువర్ ఆన్సర్. 534 అంటే ఆప్షన్ ఎంత? సి. క్లియర్ ఆర్ నాట్? ఓకే ఇది చేయండి. చాలా సింప్లెస్ట్ టర్మ్స్ కదా ఇచ్చాం. ఇది చేయాల్సిన అవసరం ఉందా? చేయకుండా చెప్పేయచ్చా?
851.7. ఓకే, గుడ్. అయితే నేనేమంటానంటే ఫాస్ట్ గా అప్రాక్సిమేట్ చేసేయడం మీకు ఈజీ. ఎందుకు ఈజీ అంటే ఓకే, ఏ ఆప్షన్ ఏ. ఓకే, వెరీ గుడ్. సో మీరు ఎలా అప్రోచ్ అయ్యారో నాకు తెలియదు, నేను ఒక అప్రోచ్ చెప్తున్నాను, ఒకసారి చూడండి. ఇక్కడ మనకి ఆప్షన్స్ ఏవి క్లోజ్ గా లేవు, అంతేనా? ఆప్షన్స్ ఏవి చూసినా సరే ఇది 800 లో ఉంది, ఇది 700 లో ఉంది, ఇది 8000 లో ఉంది, ఇది సింగిల్ డిజిట్ లో ఉంది, ఇది డబుల్ డిజిట్ లో ఉంది. సో నో వన్ ఆప్షన్ ఈస్ క్లోజ్ టు ఈచ్ అదర్. ఇక్కడ ఏవి క్లోజ్ గా లేవు. సో కాబట్టి మీ పని ఈజీ అయిపోయింది. సో సింపుల్ గా మీరు ఏం చేస్తారు ఇక్కడ, ఇక్కడ దిస్ ఈస్ 981. సో 981 డివైడెడ్ బై 3 into 5. సో ఇది మన దిస్ ఈస్ 327 కదా, 3 3s 327. సో 81. 327 5 ఎంత అవుతుంది? 300 5 5 1500, 27 5 ఎంత అవుతుంది? 165 135 అనా? 135 అంటే ఎంత? 1635 అయింది. ఈ ఎంటైర్ ఎక్స్ప్రెషన్ ఎంత అయింది? 1635. సో ఇప్పుడు ఒకసారి చూడండి, ఇంకా చేయవలసిన అవసరం కూడా లేదు. ఇగో దీని వాల్యూ ఈజ్ 1635. దీనికి 105 ఇంకా యాడ్ అయింది, అంటే ఎంత? 1740 ఎంత వస్తుంది మనకి, అంతేనా? సరే, అరౌండ్ 1700 వచ్చింది, 1740. ఇప్పుడు 54% ఆఫ్ 1645 చెప్పాం మనం. 54% లో 4% కాసేపు పక్కన పడండి. 50% అంటే మనకి ఎంత అవుతుంది? సగమే కదా. అంటే అరౌండ్ ఎంత ఉంటుంది? 800 లో ఉంటుందా లేదా ఇది? అంటే 1700 దగ్గరలో తీసేసింది. 1740 అన్నాం కదా మనం. ఓకే, 1740. ఇప్పుడు చెప్పండి, ఇది ఎంత? 800. కొంచెం అప్రాక్సిమేట్ చేయడానికి అవ్వకపోవచ్చు. ఓకే, సో మనకి ఎంతది? 50% అంటే మనకి ఎంత అవుతుంది ఇక్కడ? 822, అంతేనా? 822.5, అంతేనా? అలాగే 4% అంటే ఎంత అవుతుంది? అప్రాక్సిమేట్లీ 4% అంటే 64 అవుతుంది. అంటే సుమారుగా ఎంత వచ్చింది ఇది? 888 కదా. 888 సబ్ట్రాక్ట్ చేసేస్తే మనకి సుమారుగా ఎంత మిగులుతున్నది? ఇది 888 అంటే 900 సబ్ట్రాక్ట్ చేయడం, అంటే సుమారుగా 800 లో మిగులుతున్నది లేదా? అంటే 851 ఈస్ ఆన్సర్. అంటే ఇది 900 దగ్గరలో ఉంది, ఇదేమో 1700 లో ఉంది. ఆల్మోస్ట్ 900 తీసేస్తే 800 పైన మిగులుతుంది. 800 పైన ఉన్న ఆప్షన్ ఇది ఒకటే, అంటే ఏంటి? ఏ. ఓన్లీ ఆప్షన్ అబౌవ్ 800 ఈస్ దిస్ వన్. క్లియర్? డౌట్ ఏమైనా ఉందా? రైట్. నెక్స్ట్ వన్, స్పీడ్ ఆన్సర్. ఓకే, ఆప్షన్ ఏ ఇస్ ఆన్సర్. హారిక. ఓకే, రైట్, చూద్దాం. ఇందులో మీరు పెద్దగా చేయడానికి ఏమీ లేదు కదా. సో వి నీడ్ టు సాల్వ్ ఓన్లీ 2 ఎక్స్ప్రెషన్స్. ఇక్కడ క్వశ్చన్ మార్క్ కావాలంటే దీన్ని సాల్వ్ చేసి యాడ్ చేయాలి. ఇది ఏంటవుతుంది? 11 ఎన్ని టైమ్స్ పోతుంది? 707 టైమ్స్ పోతుందా లేదా? అలాగే ఇదంతా 6 1s 6, ఇంకెంత? 2 7 6 4s 24 and 46 8s, అంటే 707 మైనస్ ఎంత? 148. సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. ఇక్కడ 17 minus 8 would be 9. 9 తో సారీ అడిషన్ ఎంతది? యాడ్ చేయాలి సార్. ఓకే ఓకే, యాడ్ కదా సార్. 8 plus 15 కదా. అయితే 5 తో ఎండ్ అయ్యే నంబర్స్ ఏంటున్నాయి? ఒకేదే ఉంది. సో ఆప్షన్ ఏ ఇస్ యువర్ ఆన్సర్. 5 తో ఎండ్ అయ్యే నంబర్ ఇది ఒకటే కదా, తర్వాత చేయాల్సిన అవసరం లేదు ఇంకా. నెక్స్ట్, do it fast. Option B, okay.
సో ఫాస్ట్ గా చేసేయచ్చు కదా, ఇందులో పెద్దగా ఏముందా, ఫాస్ట్ గా చేసేయచ్చు కదా. ఇక్కడ పర్సంటేజ్ సింబల్ కి జీరోస్ కి కట్ అయిపోతున్నాయి. అంటే 56 7s 57 ఎంత అవుతుంది, 350, 6 7s 42, 350, 42, 392. సో దీని రిజల్ట్ ఎంత, 392. అలాగే దీనికి ఇక్కడ కూడా పర్సంటేజ్ సింబల్ 2 zeros are gone. 64 9s 60 9s 540, 4 9s 36, 540 36 576. 576 ఇక్కడ మనకి ఆప్షన్స్ లోని యూనిట్ డిజిట్స్ ఏమైనా మ్యాచ్ అయ్యి అంటే ఏవి అవ్వలేదు. సో మనం ఒక డిజిట్ సాల్వ్ చేస్తే చాలు. 2 + 6 would be 8. 40% of 290 అన్నాడు. ఈ రెండు జీరోలకి పర్సంటేజ్ సింబల్ పోయింది. 4 × 9 36 అంటే 6 వస్తుంది యూనిట్ డిజిట్. 8 - 6 would be 2. 2th అండ్ ఏ ఆప్షన్స్ ఏమున్నాయి ఇక్కడ చూడండి. ఓన్లీ బి ఇస్ ఆన్సర్. ఎవరికైనా డౌట్ ఉంటే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయమంటే చేస్తా. ఎనీవన్ చేసిన వాళ్ళని అడగట్లేదు, చేయని వాళ్ళు ఎవరైనా. ఓకే, శ్రీహిత, డిడ్ యు గెట్ ఇట్? స్వాతి అండ్ విమలా నాయుడు. ఓకే, క్లియరా? ఓకే, రైట్. అయితే ముందుకెళ్ళిపోదాం. Now do it fast. ఓకే, ఆప్షన్ డి. సరే, 794. చూడండి, ఒకళ్ళు బి అంటున్నారు, ఒకళ్ళు డి అంటున్నారు. ఓకే, బి చూద్దాం. మీరు ఏం చేశారు నాకు తెలీదు, నేను ఒకసారి చేసి చూస్తాను. చూడండి, ముందు డెసిమల్ ఈ రెండు మనకి టార్గెట్ ఏంటి, ఈ రెండు నంబర్స్ యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేయడం. సో నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోని డెసిమల్ తర్వాత ఉండే 4654 యాడ్ చేస్తే 1.00 అంటే 1 యాడ్ అయిపోతుంది ఇక్కడ. అంటే 1 యాడ్ అయిపోతే ఇది ఏమవుతుంది ఇక్కడ ఒకసారి చూడండి. 1 యాడ్ అయిపోయింది అనుకోండి, మనకి ఎక్కడెక్కడ మ్యాచ్ అయ్యాయి, లాస్ట్ 2 డిజిట్స్ మ్యాచ్ అయ్యి ఏమైనా ఉన్నాయా? లేదు, లాస్ట్ 2 డిజిట్స్ మ్యాచ్ అవ్వలేదు కాబట్టి లాస్ట్ 1 డిజిట్ తర్వాత చూస్తే చాలు. సో ఇక్కడ మనకి ఎంత, ఇక్కడ 7 + 1 8 ఆల్రెడీ 1 క్యారీ ఫార్వర్డ్ ఉంది కదా, ఈ రెండు కలిపింది 1 అంటే 9. అలాగే నెక్స్ట్ ఏంటి, ఇంకొక డిజిట్ కూడా చేస్తాం అనుకోండి, 3 + 5 8 చాలు. ఇప్పుడు దీంట్లో ఆల్రెడీ ఎంత ఉంది, 95. 89 నుంచి 95 పోదులండి, 9 నుంచి 5 పోతే 4, అలాగే 18 నుంచి 9 పోతే 9. అంటే 94తో ఎండ్ అయిన ఆప్షన్ ఏంటి, బి. 94తో ఎండ్ అయిన ఆప్షన్ బి. క్లియర్ ఆర్ నాట్? అందరికీ క్లియరా? ఎవరికైనా ఇంకా ఒక్కసారి చెప్పాల్సిన అవసరం ఉంటుందా? ఓకే, ఓకే, ఇప్పుడు చూడండి, ఇది చేయండి ఫాస్ట్ గా. స్పీడ్ గా. సో ఐమ్ ఎక్స్పెక్టింగ్ వెరీ ఫాస్ట్ ఆన్సర్స్. ఎందుకంటే సింప్లిఫికేషన్స్ లో మీకు ఎంత స్పీడ్ ఉందో దాన్ని బట్టి క్వాంట్ లో పర్సంటేజెస్ సాల్వ్ చేసే కెపాసిటీ తెలుస్తుంది. Got it? ఓకే, ఆప్షన్ బి. ఓకే, గుడ్. ఒకసారి చూడండి, మనం చేయడానికి ట్రై చేద్దాం. సో ఫస్ట్ ఇది సెటిల్ చేయాలి కదా. ఇప్పుడు చూడండి, 1.2% ఆఫ్ 50 అన్నాం కదా. ఇన్స్టెడ్ ఆఫ్ 1.2% ఈ పర్సెంట్ 50కి తగిలించేయండి.
అంటే 50% ఆఫ్ 1.2 కదా అర్థం. 50% ఆఫ్ 1.2 అంటే 1.2 లో సగం అంటే ఎంత 0.6 సార్. ఓకే 0.6. ఓకే జస్ట్ మూమెంట్. సో దీని వాల్యూ ఎంత 0.6. అలాగే 4.6% ఆఫ్ 750 అన్నాడు. దీన్ని మనం కొంచెం మాడిఫై చేద్దాం. 4.6% ఆఫ్ 750ని 7 into 10 75 into 10 రాసి దీన్ని 4.6 తో మల్టిప్లై చేస్తే 46 అయిపోతుంది. పర్సంటేజ్ 75 కి తగిలించేయండి. అంటే ఎంత అయింది 75%. 75% అంటే ఎంత 3/4. 1/4 ఎంత అవుతుంది ఇక్కడ మనకి 3/4 కదా. అంటే 4 parts అంటే దీనిలో హాఫ్ 23, 23లో హాఫ్ 11.5 అంతేనా. 11.5 11.5 into 3 కదా. 11.5 into 3 అంటే 11 3 33, 0.5 3 1.5 అంటే ఎంత 34.5. ఇది అంటే దీని రిజల్ట్ ఎంత 34.5. ఓకే ఇప్పుడు ఈ రెండు యాడ్ చేసేయాలి కదా. 34.5 0.6 యాడ్ చేస్తే ఎంత 0.5 0.6 యాడ్ చేస్తే 1.1 కదా. అంటే 35.1 అన్నమాట. దీని వాల్యూ ఎంత అవుతుంది దీని మొత్తం వాల్యూ 35.1. ఇప్పుడు 5% ఆఫ్ 24 అన్నాడు. 5% అంటే ఎంత 10% లో సగం. 10% అంటే ఎంత అవుతుంది 2.4. దాంట్లో హాఫ్ అంటే ఎంత అయింది 1.2. ఈ 1.2 అనేది సబ్ట్రాక్ట్ అయిపోతుంది వదిలికి వెళ్తే అంతేనే కదా. ఇక ఇది నుంచి ఇటు తీసుకెళ్తే మైనస్ అవుతుంది. సో 1.2 విల్ బి మైనస్. అంటే ఇప్పుడు ఎంత అవుతుంది 350 లోంచి 12 339 కదా అంతేనా. సో 339 అంటే 33.9 కదా. 33.9 కి దగ్గర ఆప్షన్ ఏంటి 34. సో ఆప్షన్ బి ఇస్ యువర్ ఆన్సర్. 33.9 కి దగ్గరగా ఉన్న ఆప్షన్ 34. ఓకే క్లియర్ ఆర్ నాట్. మూవ్ చేస్తున్నాను. సాల్వ్ ఇట్. ఆప్షన్ ఏ క్లియరా. ఓకే సో ఇక్కడ చేయాల్సిన అవసరం లేదు కదా. ఏం లేదు డైరెక్ట్ హింట్ ఇచ్చేస్తున్నాను చూసుకోండి. ఎయిదర్ 2 టైప్స్ లో చేసుకోవచ్చు. పర్సంటేజ్ సింబల్స్ అన్ని క్యాన్సిల్ చేసేసి దీన్నేమో రౌండ్ ఫిగర్స్ చేసేసుకుని మల్టిప్లై చేసి యాడ్ చేసుకోవచ్చు. ఇదో పద్ధతి. లేదా ఇలా చేయలేమన్నప్పుడు ఏం చేస్తాం దిస్ ఈజ్ రౌండ్ ఫిగర్ 83.9 అన్నాడు కాబట్టి 84% ఆఫ్ 549 అన్నాడు కాబట్టి అప్రాక్సిమేట్లీ 550. అలాగే ఇదేంటి 40% ఆఫ్ ఇదంతా 250 అప్రాక్సిమేట్ ఈక్వల్ ఎంత 20 అంటే -% ఆఫ్ 20 అన్నాడు అంటే 0.2. దీన్ని ఇలాగా సింప్లిఫై చేస్తే మీకు వచ్చేస్తుంది ఆన్సర్. సో ఇలాగా మీరు చేసినా చేయొచ్చు. ఎనీవేస్ యువర్ ఆన్సర్ ఈస్ హౌ మచ్ ఏ. నౌ డూ ఇట్. ఆప్షన్ బియా. ఓకే సో ఓకే ఒకసారి చూడండి ఎవరెవరు చేశారు. బి ఆప్షన్ వచ్చింది కదా. ఓకే రైట్. మీరు ఎలా చేశారు నాకు తెలియదు. ఒకసారి చూడండి. దిస్ ఈస్ 25 సారీ 25 into
0.25 by 5 అంటే ఎంత 25 by 500 కదా. సో దిస్ వుడ్ బి ఓకే 5 hundreds 505s అలాగే 25 4s ఓకే 25 4 times అంటే మామూలుగా ఇంకేం మిగిలింది 505 by 4 ఓకే 505 by 4 ఇంటూ ఎంత 7 7 5 35 35 35 by 4 4 తో క్యాన్సిల్ చేస్తే మనకి ఎంత అవుతుంది 4 8 32 మళ్ళీ 3 4 8 32 మళ్ళీ 1 1 అంటే 15 4 3 12 3 30 4 7s అంటే 883.7 ఏది ఉంది ఆప్షన్ బి. ఇది చేయండి. ఆప్షన్ సి ఓకే. రచన ఆల్సో 135 ఓకే. సో చూడండి మీరు ఎలా చేశారో సెకండరీ. ఇప్పుడు నేను ఒకటి చెప్తాను చూడండి. ఇందులో మనం యాడ్ చేయాల్సినవి ఏంటి, మళ్ళీ ఏమేమి సబ్ట్రాక్ట్ చేయాలి, ఈ రెండు యాడ్ చేసుకోవాలి, ఈ రిమైనింగ్ ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. ఓకే సబ్ట్రాక్ట్ చేయాలి. 266 255 260 250 అంత 510 510 11 521 ఇది 521. అలాగే ఇది 193 193 3 196 60 156 సో 256 256 8 264 344 344 7 351 371 371 15 386 అంటే ఇప్పుడు 386 ఒకటి గ్యారంటీ. ఇదేమో 520s లో ఉంది, ఇదేమో 380s లో ఉంది. వచ్చే వాల్యూ 100 కంటే ఎక్కువ వస్తుందా తక్కువ వస్తుందా? ఇట్ ఈస్ మోర్ దాన్ 100 ఆర్ నాట్. ఈ డిఫరెన్స్ అనేది ఈ రెండింటి డిఫరెన్స్ అనేది మోర్ దాన్ 100 కదా. మోర్ దాన్ 100 ఒకే ఆప్షన్ ఉంది, ఇంకా డిఫరెన్స్ తీయాల్సిన అవసరం కూడా లేదు. క్లియర్ గెటింగ్ ఆర్ నాట్? 520 నుంచి 386 తీసారనుకోండి, వచ్చే వాల్యూ కంపల్సరీ 100 కంటే ఎక్కువే కదా. ఎందుకంటే 500 నుంచి 386 తీసినా సరే 114, దానికి ఇంకా 21 కలిసింది అంటే ఖచ్చితంగా 135 రావాల్సిన ఆన్సర్. అంటే 100 అబౌవ్ ఉన్న ఆప్షన్ ఇది ఒకటే. సో వీ కెన్ ఫిల్టర్ ఆప్షన్స్ ని ఫిల్టర్ చేస్తే ఆటోమేటిక్ గా 100 కంటే ఎక్కువ ఉన్నది ఏంటి, ఇది ఒకటే. ఓకే క్లియర్ ఆర్ నాట్? ఓకే డూ ఇట్ ఫాస్ట్. క్లియర్? ఎవరైనా ఆన్సర్ వచ్చిందా? దీపక్ విమలా నాయుడు డి. ఓకే ఆల్ ఆర్ డీస్. ఓకే ఇంకా మిగిలిన వాళ్ళు ఓకే. సో అందరూ డి. ఓకే సి మీరు ఏం చేశారో తర్వాత చూద్దాం. ముందు ఒకసారి నేను చేస్తున్నాను. ఈ రెండు డివిజన్ 325 తో కట్ చేస్తే ఎంత అవుతుంది? 25 1 25 8 82 23 3 75 మళ్ళీ 7 75 22 3 25 3 సో దిస్ ఇస్ 133. అలాగే 16 అనేది మనకి ఏంటవుతుందో ఒకసారి చూడండి.
16 తో డివైడ్ చేస్తే 16 9s 144. 144 అంటే ఇట్ 6 at 2 అంటే అంతే. 8 అంటే ఎంత 0.80 కాబట్టి 16 4 16 5 9.5 కదా. సో 9.5 అంటే ఇంటూ 9.5 చేయాలి. సో ఆబ్వియస్లీ మనకి 5 into 3 చేస్తున్నాం కాబట్టి డెసిమల్ తర్వాత 5 రావాలి స్టార్టింగ్ డిజిట్. స్టార్టింగ్ డిజిట్ 5 ఉన్న ఆన్సర్లు ఇవేవి లేవు. ఓన్లీ ఆప్షన్ ఇస్ డి. 133ని 9.5 తో మల్టిప్లై చేసినప్పుడు ఇక్కడ 5ని ఆడ్ నంబర్ తో మల్టిప్లై చేస్తున్నామంటే ఖచ్చితంగా 5 తోనే ఎండ్ అవుతుంది. 5 తో ఎండ్ అయ్యే నెంబర్ ఇది ఒకటే. సో కాబట్టి ఆప్షన్ డి ఇస్ ఆన్సర్. క్లియర్? ఎనీవన్ డౌట్స్? చూడండి మీలో ఎవరికైనా అర్థం కాంది కామ్ గా ఉండిపోయి మాకు అర్థం కాలేదు అంటే తర్వాత మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా, అడగవచ్చు. యూ కెన్ రేజ్ యువర్ హ్యాండ్స్. టైం ఎంత సార్? జిలానీ సార్. ఓకే. సో గైస్ టుడే హౌ మెనీ క్వశ్చన్స్ వీ హావ్ డన్? 30 క్వశ్చన్స్ మనం చేసాం ఈరోజు బేస్డ్ ఆన్ వాట్? సింప్లిఫికేషన్స్. ఓకే. ఈ 30 అనేది మీకు 30 అందరికీ అర్థమైనట్టే కదా. అంటే 30 క్వశ్చన్స్ అంటే అందులో 1 క్వశ్చన్ ప్రింటింగ్ మిస్టేక్ కూడా ఉంది. ఓకే. సో కాబట్టి అందరికీ అర్థమైంది కదా. ఓకే రైట్. సో ఎప్పుడైనా సింప్లిఫికేషన్స్ ఇలా చేయాలి. అయితే గైస్ నేను ఒకటి చెప్తున్నాను, మీరు ఇలాంటివి ఈ యూనిట్ డిజిట్లు చూసి ఇవన్నీ చేస్తున్నారు కదా, ఇలాంటివి చేసేది ఎంతవరకు మీకు చెల్లుతుంది? యూనిట్ డిజిట్స్ 10th డిజిట్లు అన్ని మ్యాచ్ అయిపోతే అప్పుడు ఇంకా చేయలేరు కదా. జెన్యూన్ క్యాలిక్యులేషన్ మాత్రం వచ్చి ఉండాలి. అందరికీ నేను చేసే స్ట్రాంగెస్ట్ అడ్వైస్ ఏంటి అంటే, ఇది మీకు వర్కౌట్ అయ్యింది కాబట్టి ఇలా చెప్తున్నాను నేను. అంటే అలాగా యూనిట్ డిజిట్స్ అనేవి ఒకలాగా రాలేదు. ఒకవేళ యూనిట్ డిజిట్స్ 10th డిజిట్ మ్యాచ్ అయిపోయినా థర్డ్ డిజిట్ అనేది మ్యాచ్ అవ్వలేదు, అలాంటప్పుడు కొంతవరకు చెప్పడానికి ఛాన్స్ ఉందా చేస్తున్నాను. బట్ నేను మీకు ఇచ్చే సలహా ఏంటంటే, while calculating the percentage, if you are asked to find out 28% of 563, immediately you have to do it. అంతే తప్ప దీనికి మరి అప్రాక్సిమేషన్ చేయకూడదు. చాలా స్పీడ్ క్యాలిక్యులేషన్ తో చేయాలి. ఎట్లా చేయాలి? 30% minus 2%. 30% in the sense what? 3 into 10%. ఓకే. సో 3 into ఇది 3 తో మల్టిప్లై చేస్తే 500 3 1500 160 3 180. ఓకే. 1500 180 1680 1680 ను 9 1689 అంటే 1689 కి మనం ఓకే 30% ఫైండ్ చేస్తే ఇక్కడ డెసిమల్ వచ్చేస్తుంది 168.9 వచ్చేస్తుంది. 2% అంటే మళ్ళీ ఏమవుతుంది? 2% అంటే 5.63 కి ఇంటూ 2 చేస్తాం. 63 to 1.26, ఇదేమో 10, 11.26 దీన్ని సబ్ట్రాక్ట్ చేయాలి. ఇలా మీరు చేయాలి. ఇలా చేయడం మీకు రావాల్సిందే. ఇక్కడ మీకు సెట్ అయింది కాబట్టి నేను ఏం చేస్తానంటే అడ్జస్ట్మెంట్ చేస్తాం ఆప్షన్స్ తో గ్యాంబ్లింగ్ అనేది అన్నిసార్లు అవ్వకపోవచ్చు. సమ్ టైమ్స్ వి నీడ్ టు డూ ద జెన్యూన్ క్యాలిక్యులేషన్. జెన్యూన్ క్యాలిక్యులేషన్ అంటే యూ షుడెంట్ డూ విత్ పెన్. మైండ్ క్యాలిక్యులేషన్ లోనే అంతా చెప్పేయాలి. దట్స్ ఫర్ షూర్. అందరికి అర్థమైందా లేదా? క్లియర్? ఓకే. ఫర్ టుడే వి లీవ్ ద క్లాస్. ఇంకా 1 or 2 days ని సింప్లిఫికేషన్ లోనే మనం స్పెండ్ చేయబోతున్నాం. ఓకే. Just to build the confidence to do the quantitative aptitude, we need a calculation speed. For that, we are doing simplifications. Moreover, simplifications kuda manaki about 5 marks it will be given for clerical exams. Got it? So, for today, we are ending the session. Okay, everyone doubts there kada? Okay, bye.